శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. గురువుగారు ఆదూరి ఉదయభాస్కర్ గారు దాదాపు 3 దశాబ్దాలకు పైగా వారి యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రయాణం కొనసాగుతూనే ఉంది. దానిలో అతి ముఖ్యమైన ఘట్టం 3 సంవత్సరాల క్రితం శ్రీ సన్నిధితో వారు పంచుకున్నటువంటి వారి యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రయాణ విశేషాలు. అప్పటిదాకా గుప్తంగా వారి సాధన వారు చేసుకుంటూ వారి కోసం ఎవరి ద్వారానా తెలుసుకుని వస్తున్నటువంటి శిష్యులకి వారు అనుగ్రహాన్ని ఇస్తూ వారికి దీక్షలను ఇస్తూ ఉండేవారు. అయితే 3 సంవత్సరాల క్రితం మన శ్రీ సన్నిధిలో వచ్చినటువంటి వారి యొక్క అనుభవాలు ఏదైతే మన ఇంటర్వ్యూ ప్రసారం చేసామో అప్పటి నుండి కూడా దేశ విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇలాంటి దేశాల నుంచి వారికి ఎందరో శిష్యులు ఏర్పడి ఆ శిష్యగణం అంతా కూడా వారిని అక్కడికి ఆహ్వానించుకుని వారికి ఎన్నో కార్యక్రమాలు అక్కడ ఏర్పాటు చేసి అక్కడ కూడా వారు జ్ఞానాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ 30 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవన ప్రయాణంతో పాటు ఈ శ్రీ సన్నిధితో కొనసాగినటువంటి ఈ 3 సంవత్సరాల ప్రయాణం గురించి కూడా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీ సన్నిధి ప్రేక్షకులకి నమస్కారం, ధన్యవాదాలు. నన్ను ఆదరిస్తున్నందుకు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా చాలా సంతోషం గురుగారు. అంటే మనం ఎక్కడైనా కూడా ప్రారంభం అనే దాన్ని మనం మర్చిపోకూడదు. ఎక్కడ ప్రారంభం అయ్యేది ఏంటని మీరు స్వతహాగా మీ కుటుంబ పరంగా మీరు మొదటి నుంచి పూజల్లోనూ వాటిల్లోనూ ఉన్న కుటుంబాలే మీకు అన్ని. కానీ ఈ యోగ మార్గం అంటే భక్తి మార్గంలో ఉండొచ్చు, కానీ ఈ యోగ మార్గంలోకి రావాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది? దాని ప్రేరణ ఎలా కలిగింది గురుగారు? మా పెద్దమ్మ గారు రావినూతల సత్యవతి గారు, ఆమె యోగిని. అంటే చిన్నప్పుడే బాల్య వివాహం అయి 8వ సంవత్సరంలో ఆమెకు తెలియదు. భర్త చనిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసింది. తర్వాత ఆమె టీచర్గా పనిచేసి స్వయం కృషితోటి ఆమె ఆ రోజుల్లో ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ఈ రోజు చాలా పెద్దది ఉండేది. కానీ ఆమె అటువంటి దాన ధర్మమే చేసి తన దగ్గర ఉన్నదంతా కూడా ఆమె యోగాభ్యాసంలో ఆమె యోగం చేసింది. అంటే ఒక లక్ష్మీ నరసింహస్వామి ఆ ఉపాసన, ఆంజనేయ స్వామి ఉపాసన, అలా గురువు దీక్ష తీసుకుంది ఆవిడ కూడా. ఆమె మొదటి గురువు. తర్వాత హరిపురాల విశ్వం గారు 2000 సంవత్సరం నుంచి ఇంకా శ్రీ విద్యాపరమైన క్రియాయోగం. అంటే మీకు అప్పుడు మీ పెద్దమ్మ గారు అంటే వారి గురువుల గురించి కానీ వారి గురించి కానీ ఆ యోగ రహస్యాల గురించి ఏం చెప్పారండి? అంటే ఉపాసన ఎలా చేయాలన్నంతవరకు చెప్పింది. యోగంలో మాత్రం పూర్తిగా విశ్వం గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాతనే యోగంలో మనకి క్రియాయోగం గొప్పది. అందుకని ఆ యోగం తీసుకోవాలన్న ఉద్దేశంతో విశ్వం గారిని ఆశ్రయించడం జరిగింది. అంటే మా పెద్దమ్మ గారు అంటే మా కుటుంబ రీత్యా మా మేనమామ పీఠాధిపతి కాబట్టి, కృతాళం పీఠాధిపతి విమలానంద భారతి కాబట్టి వాళ్ళకి వంశపారంపర్యంగా వాళ్ళు ఉపాసనా మార్గంలో ఉన్నారు. అదే కొన్ని మామూలుగా ఎలా చేసుకోవాలి ఏంటనేసి కొంతవరకు ఆమె శిక్షణ ఇచ్చింది. తర్వాత విద్యా ప్రకారంగా యోగ ప్రకారంగా విశ్వం గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నుంచే ఇంకా అనేక మంది గురువులు కూడా ఆశ్రయించడం జరిగింది. అక్కడ మీరు నేర్చుకున్నటువంటి దాంట్లో అంటే మొదటిగా యోగ మార్గంలోకి వెళ్ళారు కదా, అంటే ఏ ఉద్దేశంతో వెళ్ళారు? అంటే యోగంలో ఈ కుండలిని యోగా ఉంటుంది, లేదంటే ఇదేదో క్రియాయోగంలో ఈ విధమైన శక్తులు వస్తాయని వెళ్ళారా, అలా ఏం నేర్చుకుందాం వెళ్ళారు? అంటే ఈ జీవిత కాలంలో మన పూర్వజన్మ సుకృతానుసారంగానే జరుగుతుందండి. మనం అనుకుంటాం, కానీ నా అనుభవంతో పోయిన సంవత్సరం విశ్వపతి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గత జన్మ ఏంటి అన్నది చాలా స్పష్టంగా ఆయన తెలియజేయడం జరిగింది. అందుకని ఈ అనుభవాలన్నీ చూసిన తర్వాత మనం ఏదో అవసరం కోసమనో లేకపోతే మన ప్రేరణతో మనం వెళ్తున్నాం అనుకోవడం అనేది కాదు. మన వెనకనే ఒక శక్తి ఉంది, చాలా వరకు దాని ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఈ కలియుగ ప్రభావం వల్ల కానీ ఏదైనా మనంగా ఏదైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటే మాత్రం దాని నుంచి బయటపడడం చాలా కష్టం. కానీ ఏమాత్రం కొద్దిగా పెద్దల మీద గౌరవం, గురువు మీద గౌరవం ఉంటే మనకి మన డెస్టినేషన్ ఎలా ఉందో అలాగే జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఎందుకు వెళ్ళాలి, ఏం చేయాలి ఆయన దగ్గర అనేది కూడా నేనేం అనుకోలేదు. గురు పూర్ణిమ వచ్చింది, ఒక గురువు దగ్గరికి వెళ్ళడం మంచిది,
గురువుని దర్శనం చేసుకోవడం మంచిది అంతవరకే అనుకున్నా. ఆ ఒక్కరోజు మామూలుగా పగలు గురు పూర్ణిమ కార్యక్రమానికి అటెండ్ అయినాం. కానీ అందులో చాలామందిని సాయంత్రం గురుపదేశం ఇస్తారు, ఈరోజు గ్రహణం రండి అని చెప్పారు. సరే మా పెదనాన్నగారు తీసుకెళ్ళారు. ఆ 3 గంటలు గ్రహణం సమయంలో గురువు సమక్షంలో కూర్చుంటే మొత్తం జీవితమే మారిపోయింది. అంటే కేవలం ఒక 3 గంటల సమయంలో ఆ గ్రహణంలో అలాంటి మార్పులు సంభవిస్తాయి. ప్రతి గ్రహణంలో కూడాను మనకు సంభవిస్తాయి. సంపూర్ణ గ్రహణంలో ఇంకా చాలా స్పష్టంగా మన జీవితం మారిపోతుంది. దీన్ని అనుభూతి చెందారు మీరు? నేను అనుభూతి చెందా. ఆయన తపస్సు దారపోసి ఆ రోజున అమ్మవారి దర్శన భాగ్యాన్ని కూడా కలిగించారు ఆయన. ఆ 3 గంటలు అయిపోయిన తర్వాత చూడండి అమ్మవారి దర్శనం ఈ రకంగా ఉంటుంది, మీరు గమనించండి అని చెప్పారు. అందులో గమనించిన వాళ్ళు మరి శ్రద్ధగా ఆయన చెప్పినట్టుగా చూస్తే మాత్రం మనకు ఆ అనుభవం కలిగింది. అదే మీ అందరికి కూడా ప్రేక్షకులు కూడా చెప్పేది, నా ఈ జీవిత అనుభవంతో ఈ గ్రహణాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీకు ఏ సమస్యలున్నా, లేదు యోగం ధ్యానమే కావాలనుకున్నా చాలా స్పష్టంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. అవును. అంటే మీరు ఇప్పుడు అక్కడ హరిప్రవేశం గారి దగ్గర క్రియాయోగం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఎన్నో రకాల విద్యల్ని, యోగ విద్యలు నేర్చుకుంటూ వచ్చారు కదా. ఇలా ఏ విద్యలు మీకు అంటే దాని మీద తపన ఎట్ల మీద కలిగింది, దేనిలో మీకు పూర్తి ఆత్మసంతృప్తి కలిగింది? అంటే మనకి ఆ జీవితంలో ఆ రకంగా చాలా ముందుగానే 2000 సంవత్సరంలో, అంటే ఇప్పటికి 25 సంవత్సరాల క్రితమే ఆత్మసాక్షాత్కారం ఒక 6 నెలల కాలం ఏ దృష్టి లేకుండా, అంటే ఏ సమస్య లేకుండా, కుటుంబ మనిషికి పాపం ప్రస్తుత వాతావరణంలో అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. నా అదృష్టానికి ఆ రోజున మా పెద్దమ్మ కూడా ఉంది కాబట్టి గురువుగా మనకు కావాల్సిన గైడ్లైన్స్ అన్నీ ఆవిడ ఇచ్చింది. అది సామాన్యంగా మనం ఎలా ఉండాలి ఏంటనేది. అదే నాకు అంతగా ఏమీ ఇబ్బందులు ఏం లేవు కాబట్టి మనం ఆయన ఇచ్చిన యోగ ధ్యానాన్ని, క్రియాయోగాన్ని 6 నెలల పాటు చాలా సులభంగానే సాధన చేసుకోవడానికి వీలైంది, ఉదయం సాయంత్రం. కానీ ఆ గురుపదేశం అంటే గురువు ఏం చెప్పారో యథావిధిగా మనం పాటించాలి. నేను ఆ రహస్యాన్ని ఈ రోజు వరకు కూడా బహిర్గతం చేయలేదు. అంటే ఆ గురుపదేశం అప్పుడు ఇచ్చినటువంటి దీక్ష నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం తూచా తప్పకుండా పాటిస్తే మన జన్మ ధన్యం అవుతుంది. కానీ తర్వాత మన జీవితకాలంలో ప్రారంధానుసారంగా ఈ శారీరక ఇబ్బందుల కారణంగా ఈ అనేక మంది గురువుల దగ్గరికి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం అందుకని వచ్చింది. అంటే ఈ యోగ మార్గంలోకి రావడం వలన శారీరక ఇబ్బందులు? అది యోగ మార్గంలో వచ్చినందుకు కాదు, వచ్చినందుకు మనకు కావాల్సిన ఫలితము లోపల మనకి ఏ ఆత్మానుభూతి కలగాలో ఆ ఆత్మ యొక్క అనుభవం కలుగుతుంది. అంటే కానీ దీనిలోకి రావడం వల్ల మీకు శారీరక ఇబ్బందులు రాలేదు? దీనివల్ల కాదు, మన ముందు నుంచి మనకు ఉన్నటువంటి అలవాట్లు కావచ్చు, లేకపోతే పొల్యూషన్ బాగా కూడా ఈ కాలంలో ఎందుకు వచ్చింది అని అంటే మనం తినేటువంటి పదార్థాల వల్ల, కాఫీ టీల వల్ల మెయిన్లీ. సామాన్యంగా చెప్పాలంటే కాఫీ టీల వల్ల కొన్ని పదార్థాలు మనం ఏది తినకూడదు, ఏ టైంకి తినకూడదో, ఎలా ఉండాలో అది ఈ కాలంలో మరి తల్లిదండ్రులు చెప్పడానికి ప్రయత్నం చేసినా మనం వింటలేదు. ఇక్కడి నుండి మళ్ళీ మీరు యోగి మోహన్ నెహ్రూ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు గురుగారు? అంటే గురువుగారు 11వ సంవత్సరంలో సిద్ధి పొందిన తర్వాత 2011లో ఆయన ఉన్నప్పుడే ఈ యోగి మోహన్ నెహ్రూ గారికి ఆయనకి మొదటి నుంచి సమకాలికులు వాళ్ళు. ఆయనకి సంబంధించిన యోగాభ్యాసానికి సంబంధించిన ఆయన రాసిన పుస్తకాలని, క్రియాయోగ పుస్తకాలని ఒక కవర్లో పెట్టి నాకు గతంలోనే ఇవ్వడం జరిగింది. సరే ఇవి గురుగారి దగ్గర పుస్తకాలే ఎక్కువ ఉన్నాయి కదా, సరే వీటిని భద్రపరిచి ఉంచుకుందామని ఆయన కూడా భద్రపరిచి ఇది ఉంచడా తర్వాత కాలంలో నీకు ఉపయోగపడతాయని అన్నారు. అదే పద్ధతిలో నేను కూడా దాన్ని అలాగే ఉంచాను. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి ఎందుకో అది తీసి చూశాను. చూస్తే దాంట్లో యోగి మోహన్ నెహ్రూ గారి అడ్రస్సు, ఫోన్ నంబరు, కేరళలో ఉన్నటువంటిది ఆయన ఆశ్రమం ఉంది, అన్ని వివరాలు ఉన్నాయి. అందుకని ఈయన కూడా మన మార్గంలోనే, బాబాజీ మార్గంలోనే గురువు కదా, మరి ఒక గురువు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో గురువుని మనం ఆశ్రయించడం గురువు చూపించిన మార్గమే కాబట్టి తప్పులేదు అన్న ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా మనిషి పరిపూర్ణమైపోయినాడు అనే మాట అనుకోకూడదు.
జీవితాంతం సాధకుడిగా ఉంటే ఉత్తమోత్తమం. అహంకారం ఉండదు. మనకి ఎక్కడన్నా ఏమంటే ఇది అయిపోయింది కదా, మరి ఇన్ని రోజుల్లో చాలు కదా అంటే ఖచ్చితంగా అహంకారం వచ్చేస్తుంది. అనంతమైన జ్ఞానం, జ్ఞానం అనంతం. భగవంతుడు అంటే జ్ఞానం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అందుకని ఆ జ్ఞానాన్ని ఏ పెద్దలైనా ఎవరు మహానుభావుల ద్వారా మనకి ఎంతవరకు ప్రాప్తించబడుతుందో అంతవరకు తీసుకోవడంలో తప్పులేదు. ఆ రీత్యా ఆయన్ని గురువుగారిని ఆశ్రయించడం జరిగింది. మీరు ఈ సాధనా క్రమంలో ప్రవేశించిన తర్వాత అంటే మీరు ఆల్రెడీ ముందు నుంచి ఉన్నారు, పెద్దమ్మ గారు ఉన్నారు కాబట్టి మీకు మొదట్లోనే సిద్ధులన్నీ కలిగినాయి గురుగారు? సిద్ధులు అంటే ఇప్పుడు భగవత్ సాక్షాత్కారమే ప్రధానం అన్నిటికన్నా. అంటే మనకు ఒక అవగాహన, ఇప్పుడు గణపతి ఉపాసన, అసలు గణపతి ఎవరు, ఆ గణపతి స్వరూపం ఏం చెప్తోంది జ్ఞానం మనకి, అది మనం తెలుసుకోవడం, అదే సిద్ధి. మీకు భగవంతుడు దర్శనం కలగడమే సిద్ధి. అన్ని సిద్ధుల్లోకి ఈ సిద్ధి గొప్పది. ఎవరైనా కూడా ప్రయత్నించవచ్చు. అంటే మనం చూసేటువంటి క్షేత్రాల్లో కానీ మనం పూజించేటువంటి దేవతా స్వరూపాలని కానీ దర్శనం కావాలని ప్రతివాడు కోరాలి. ఆ దర్శన భాగ్యంతో మనకి జ్ఞానాన్ని కూడా వాళ్ళు ప్రసాదిస్తారు. అందుకని కొంత స్వాధ్యాయనం ఉండాలి. కేవలం దర్శనం కలిగింది సంతృష్టి చెందుతారు, కానీ లాభం ఏముంది? కానీ కొంత జ్ఞానం, అదే ఆ గణపతి తత్వం గురించినటువంటి విచారణ చేస్తుంటే వేదం ఉపనిషత్తులు అవన్నీ కూడా, ఉపనిషత్తులన్నీ ఇవే, తత్వ విచారణే ఉపనిషత్తులు. అందుకని గణపతి తత్వంలో ఉంటుంది కొన్ని రహస్యాలు. అలా ఎవరెవరు అనుభవం పూర్వకంగా మనకు ఆ స్వరూపాన్ని చూస్తే, ఆ తొండను చూస్తే ప్రాణాయామం తప్పనిసరి చేయాలని, చెవులను చూస్తే అలా మనం శ్రవణం ఎక్కువ చేయాలి అని, మనం మాట్లాడి నాకు తెలుసు అనే భావన వ్యక్తపరచకూడదు, ఎంతసేపు వినడానికి ప్రయత్నం చేయాలి. అలా ఆ స్వరూపంలో, ఆ తత్వంలో మన పంచభూత తత్వాలు కూడా ప్రతి దేవతా స్వరూపంలో ఉంటాయి. అంటే మీరు ఈ సాధన క్రమంలో వీటిని గమనించే విధానం మారిపోయింది. వీటిని చూసే విధానం అంతకుముందు చూసే విధానానికి ఇప్పుడు చూసే విధానానికి, ఇప్పుడు మొదట ఏంటంటే భగవంతుడు అంటే భయం ఉండకూడదు. ఇప్పుడు వీడు భయంతో భక్తి, ఇది అసలైన భక్తి కాదు. ఇంకొకటి మూఢభక్తి, ఇది ఇలాగే చేయాలి, ఇది లేకపోతే ఏదో జరుగుతుంది, అలాంటిది ఏమీ ఉండదండి. గణపతి అంటే మీరు కేవలం గణపతి నవరాత్రులే కాకుండా మీకు ఎప్పుడు ఆ గణపతి గురించి తెలుసుకోవాలనుకున్నా ఆ గణపతి తత్వాన్ని చదువుకోండి, ఆ స్వరూపాన్ని గమనిస్తూ ఉండండి. అది స్థిరత్వాన్ని బోధిస్తుంది, సిద్ధిని బుద్ధిని కలుగజేస్తుంది. అంటే మొట్టమొదటి అది మూలాధారంలో ఉంటుంది. మన మూలాధారంలో ఉన్నటువంటి ప్రాణశక్తినే గణపతి అంటారు. అది యోగం తెలిస్తే కానీ ఈ రహస్యం తెలియదు. మనం అప్పటి వరకు అనుకుంటాం కేవలం ఒక స్వరూపము, దాన్ని ముట్టుకుంటే ఇలా ఉంటుంది, లేకపోతే స్నానం చేసిన తర్వాతనే దాన్ని ముట్టుకోవాలి, అభిషేకం చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ అలా కాదు. అది మనం ఎంత తెలుసుకుంటూ ఉంటే, యోగాభ్యాసం చేస్తూ చేస్తూ పోతే మీకు ఒక్కొక్క చక్రము దాటుతూ ఉంటే మీకు ఆయా తత్వాలు తెలుస్తాయి. మూలాధారంలో గణపతి మన గణపతి మూలాధారంలో అంటే ఇవన్నీ కూడా ప్రాణశక్తి. అసలుగా అయితే ప్రాణశక్తి, కానీ ఎక్కడుందో మన దేహంలో దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. అదే గురుగారు, మూలాధారంలో గణపతి ఉన్నారని మనం ఎలా చెప్పగలుగుతున్నారంటే అక్కడ ఆ రూపంగా ఉండేదా, లేదంటే ఆ తత్వం ఉంటుందా, ఎలా? ఇప్పుడు మూలాధారంలో ప్రాణశక్తి ఉంది, స్వాధిష్టానంలో ప్రాణశక్తి ఉంది, మణిపురంలో ప్రాణశక్తి ఉంది. దీనికి ప్రాణ సైకిల్ అని ఉంది. అంటే 24 గంటలు మనం కాలం ఎలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, సంధ్యా సమయంగా అంటున్నామో మన లోపల ప్రాణం కూడా ఒక క్రమబద్ధంగానే సంచరిస్తుంది. అది తెలుసుకోవడానికే మానవుడు అనేటువంటి వాడు భూమి మీద ఈ చరాచర జీవరాశులన్నింటికన్నా ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ అసలు ఎందుకు వచ్చింది? 3 ప్రశ్నలు ఎప్పుడూ వేసుకుంటూ ఉండాలి. అందుకని రమణ మహర్షికి మనందరం కూడా రుణపడి ఉన్నాం. నేనెవరిని, నేనేం చేస్తున్నాను, నా లోపల పరిస్థితి ఏంటి? అంటే అది ఆరోగ్య రీత్యా కావచ్చు, మానసిక రీత్యా కావచ్చు, సమస్య అయినా కావచ్చు. నాకెందుకు వచ్చింది సమస్య, వేరే వాళ్ళకి ఎందుకు రాలేదు, తీవ్రంగా ఉండాలి. ఇప్పుడు మనం ఏ విషయాన్నైనా 4 రోజులు వినడం, తర్వాత దాని గురించి మర్చిపోవడం జరుగుతుంది. అదే పొరపాటు అన్నమాట. అందుకని ఇది ప్రాణమే
ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు దానికి ఒక్కొక్క దేవతా స్వరూపంగా భావించారు తేడా. అవును గురుగారు, అంటే మీరు యోగ మార్గంలో ప్రవేశించారు. ఈ షట్చక్ర భేదన అనేది ఎప్పుడు జరిగింది, దాని అనుభూతి గురించి చెప్పండి. మామూలుగా ఆ 6 నెలల్లో ఈ గ్రహణం యొక్క ప్రభావాలు 2 గ్రహణాలు వచ్చాయి. అంటే చంద్రగ్రహణం, దాని తర్వాత సూర్యగ్రహణం వచ్చింది. ఆ సూర్యగ్రహణ చంద్రగ్రహణం మధ్యలో 6 నెలల కాలంలో నేను యోగాభ్యాసం క్రియాయోగం చేశాను. అందుకని చాలా ఫాస్ట్గా, అంటే పరమహంస యోగానంద చెప్పిన 4 సంవత్సరాలు ఇలా నెలలు కాకుండా కూడా ఒక 6 నెలల్లోనే మన ఈ కలియుగంలో ఆ గురువులు కూడా మన కోసం వెళ్ళి తపస్సు చేసి ఉండొచ్చు. పరమహంస యోగానంద కానీ లారీ మాసే కానీ వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు అయితే కష్టమని, నిజంగా శ్రద్ధా విశ్వాసం ఉన్నటువంటి వాడికి చాలా త్వరగానే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అంటే అప్పటికి మన దేహ పరిస్థితి, చక్రాల యొక్క పరిస్థితి, అంటే పొల్యూషన్ ఎక్కువగా లేని కారణంగా మన లోపల ఇంప్యూరిటీస్ ఏమీ లేకపోతే, రాగద్వేషాలు ఏమీ లేకపోతే, మనం అందరం కూడా అనాహత చక్రంలో, తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఏ చక్రంలో ఉన్నాం అనేది హూయామై అంటే రమణవారు చెప్పింది. నువ్వెవరు, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, నీ జననం జరిగినప్పుడు నీ చక్రం ఎక్కడుంది? అందరం కూడా అనాహత చక్రంలో ఉంటాం. మరి అటువంటి వాళ్ళం మనకి మనమే మూలాధార స్వాధిష్టాన మణిపూర చక్రాల్లో ఈ రోజున కాంప్లికేషన్స్గా మనం గ్రహించవచ్చు. మనకు వచ్చినటువంటి శారీరక ఇబ్బంది ఏ గ్లాండ్లో వచ్చిందో అదే చక్రం. అక్కడ స్టకప్ అయిపోయినాడు. మరి దాన్ని శారీరకంగా కూడా మనం నివారణ చేసుకోవచ్చు. అందుకని ఈ చక్ర విభేదనం అనేటువంటిది ఈ యోగాభ్యాసంలో, ఈ ప్రాణాయామపూర్వకంగా క్రియాయోగంలో ఎస్పెషల్లీ మనకి ఆ చక్రాలన్నీ క్లియర్ అవుతాయి. మనం సాధన చేస్తూ పోతే క్లియర్ అవుతాయి. అందుకని 6 నెలల్లో 6 చక్రాలు పరిశుద్ధమైన అనుకోవచ్చు, చక్ర శుద్ధి జరిగింది అనుకోవచ్చు. అప్పుడు మాత్రం జరిగింది. తర్వాత మళ్ళీ మనం మన జీవిత విధానంలో లోపం వల్ల, మన టైం టేబుల్ లోపం వల్ల మనం ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు ఎలా నిద్ర లేవాలి, నిద్ర లేచినప్పుడు ఏ రకంగా ఉండాలి, ఏ ఆహారాలను ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న కారణంగానే అనారోగ్యాలు వస్తున్నాయి. అందుకని నా అనారోగ్యాన్ని నేను నివారించుకోవడానికి 10 సంవత్సరాలు శ్రమ పడాలి. అంటే మీరు ఇంత యోగ మార్గంలో ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మీరు శారీరకంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒకనొక సమయంలో అని చెప్తుంటారు. అంటే దానికి కారణం ఏమై ఉండొచ్చని నా అనుభవంలో చెప్తున్నది మానసిక స్థితి లోపమే. అంటే ఇప్పుడు పిల్లలు ఎలా అయితే పెద్దవాళ్ళు చెప్పింది వింటలేదో, ఎంతోమంది అందరూ మంచిగా చెప్తారు. మరి విద్యా సంస్థల్లో కానీ ఎక్కడ ఎవరైనా ఓ పెద్దలు అనేటువంటి వాడు, బాబు నువ్వు ఇలా ఉన్నాడు, కానీ ఆ వాళ్ళకి అసలు ఆలోచనే రావటం లేదు. ఇది మన కోసమే చెప్తున్నారు, మన బావుకే చెప్తున్నారు అనేటువంటి మాట ఎవరికీ రావటం లేదు. అదే ఇది నేను గమనించింది. మరి అప్పుడు ఈ సూచనలు అందలేదా 10 సంవత్సరాలు అంటే? అందే, నేను వాటిని పట్టించుకోలేదు. ఇంకొక టైం వచ్చింది, ఇక వేసారి భగవంతుడా ఇక నువ్వు ఉన్నావా లేవో, అసలు ఉంటే మరి నన్ను కాపాడి తీరాలి అనేటువంటి అంత తీవ్ర తపన మనలో కనుక ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు భగవంతుడే మన ఎదురుగుండా, చాలా ఆశ్చర్యం అండి, మా ఇంటికి ఎదురుగుండానే వేప చెట్టు ఉంది, ఓపెన్ ప్లేస్ ఉంది, ఇల్లు కట్టనటువంటిది, దానికి ఈ తిప్పతీగ అల్లుకొని ఉంది. కానీ ఇది గుండేటి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వస్తు గుణ దీపిక ప్రామాణికంగా, అందుకని నేను ఏది చెప్పినా ఒక ప్రామాణికం ఉంటుంది. వస్తు గుణ దీపిక ప్రకారంగా యావత్ మానవాళికి పాపం ఆ మహానుభావులు ఒక జనరేషన్ క్రితమే ఆ బుక్ ప్రింట్ అయింది. అందులో మనందరికీ ఏం కాంప్లికేషన్ ఉందో ఒక్క 2 పేజీలు చదువుకోవాలి, చూసుకోవాలి. మనం ఇందులో ఎంతవరకు అమలుపరచగలుగుతాం అనేది జాస్ ఉంటే ఇన్ని సంవత్సరాల పాటు ఈ డయాబెటీస్ గురించి కానీ, ఈ బీపీ గురించి కానీ ఇలా ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అది దాన్ని ఇంక మనం ఏమంటాం, ఇక ఇప్పుడు మనం చెప్పడానికి వేరే వాళ్ళకి ఏవో ప్రార్థాలు చెప్తే, నాకైతే ఇటువంటివన్నీ ఏవి కావు అని ఆ రోజున నాకు నివారణ అయినప్పుడు మాత్రం, ఆ 2 నెలల్లో నివారణ అయినప్పుడు నేను పరిశీలించాను. ఈ దోషాలు అంటున్నారు, ఈ ప్రారంధాలు అంటున్నారు, లేకపోతే వాస్తు బాగాలేదంటున్నారు, ఇవన్నీ నిజమా, ఏది సత్యం?
ఈ విషయంలో ఏది యథార్థం, సత్యం అంటే యథార్థం, అబద్ధం నిజం కాదు. మనం అనుకునేటువంటిది ఈ మాట సమయానుసారంగా ఇప్పుడు మాట్లాడిన తర్వాత కాలంలో మళ్ళీ మార్చాల్సి వస్తుంది, మారిపోతూ ఉంటుంది. అది కాదు సత్యం, ఎప్పటికీ మారంది ఏది ఉందో సూర్యుడు చంద్రుడు సత్యం అండి, అంతే. అలాగే మనం ఇదేంటిది, ఇది నాకు ఎందుకు వచ్చింది అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి. దానికి మాత్రం ఏ భగవంతుడు దిగిరాడు, మనం ఏ ఆత్మ సాక్షాత్కారం కలిగినా ఆ ఆత్మ కూడా ఏం ప్రేరణ చేయదు లోపల నుంచి. వెలుగు, ఆత్మ అంటే వెలుగు, వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంది. కానీ ఆ వెలుగు మన అవసరాలను అలా ఏం తీర్చదు. మనం అనుకుంటున్నట్టుగా మన రోగాలు తీరడం కానీ, మన సమస్యలు తీరడం కానీ, ఉద్యోగాలు కావాల్సిన ఉద్యోగాలు చేయడం కానీ, ఇవన్నీ అలా వెలుగు ఏం చేయదు. వెలుగంటే జ్ఞానం, మనం ఆ జ్ఞానం పట్టుకోవాలి. మీరు ఏ ఫీల్డ్లో ఏం అడుగుతున్నారో ఒక చదువు గురించి దానికి సంబంధించిన సరైన జ్ఞానం పొందాలి, ఉద్యోగం గురించి సరైన జ్ఞానం పొందాలి. ఇప్పుడు నేను చదువుకున్నది ఇది, నాకు ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే దీనికి సరైనటువంటి ఉపాధి దొరుకుతుంది, లేదు మనం ప్రస్తుతం అవసరాలకు తగ్గట్టుగా దిగి ఆ వచ్చిన దాంతో సంతృప్తి పడాలనే ఆ జ్ఞానం ఉండాలి. కానీ ఆయా స్వరూపాలని ఋషులు కల్పించారు, ఆయా స్వరూపాలని ప్రాణమే, మొత్తం మన దేహంలోని ప్రాణమే. మీరు ఏ దేవతాశక్తి చెప్పినా ఇంక యోగం చేసినటువంటి వాడికి ఈ భ్రమలు ఏమి ఉండవు, ఈ దేవతా భ్రమలు ఏమి ఉండవు. ఉన్నదంతా కూడా ఒకటే ప్రాణమే, ముఖ్య ప్రాణమే. అది మీకు ఆయా సమయంలో, సమయం ప్రధానం, ఉదయం మధ్యాహ్నం అలా దాని సమయాలు ఉంటాయి. దేహంలో సంచారం చేసే సమయాల్ని బట్టి దానికి ఆయా పేర్లు పెట్టుకున్నాం మనం. అంటే మీరు యోగి మోహన్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదే క్రియాయోగ కంటిన్యూ చేశారు, అక్కడైనా మారిందా గురు? అవి మారిందండి. అక్కడ ఈయనేమో శ్రీచక్రము, కుంకుమ పూజలు, అమ్మవారి పూజలు ఇవి నేర్పారు ఆయన, మరి ఆయన శ్రీ విద్యా ప్రకారంగా. కానీ యోగి మోహన్ నెహ్రూ చాలా సింపుల్గా మనం ఏ సంధ్యావందనం చేసుకోవాలో మనిషి ఆర్య సమాజ్ ప్రకారంగా, కానీ ఆయన మార్గంలో హోమంతో ఈ క్రియాయోగ మంత్రాలని ఆచరించడం అనేది ఉంది. ఆయన కూడా పరాశక్తిని ఆశ్రయించారు, అమ్మవారిని ఆశ్రయించారు, ఇద్దరు కూడా. ఆయన పరాశక్తి క్రియాయోగా మంత్రం నవబీజాక్షర మంత్రం అండి. ఇప్పటికి 9 కల్పాలు అయినాయి. ఒక్కొక్క కల్పంలో కూడా అసలు భగవంతుడు ఎవరు అంటే శబ్దమే, శబ్ద బ్రహ్మము ఉంది మనకి ప్రామాణికంగా. అందుకని ఆ పై నుంచి ఒక శబ్దం ఇప్పుడు కూడా సూర్యుడిలో ఓంకార శబ్దం వినిపిస్తోంది అని నాసా పరిశోధన చేసి కూడా మనకి తెలియజేసింది. అలా ఆ పైన సూర్యుడి కన్నా ఇంకా పైన ఏ శబ్దం ఉందో అది మన ఋషులు కనిపెట్టారు. అందుకని ఒక్కొక్క కల్పంలో వాళ్ళకు ఒక్కొక్క శబ్దం వినపడిందిట. అందుకని ఈ 9 కల్పాలు అయినాయని, ఈ 9 బీజాక్షరాలు ఆ శబ్దాలని మనం కనుక ఉచ్చరిస్తే మన లోపల 9 చక్రాలు, ఈ 6 చక్రాలే కాకుండా ఇంకా అదృశ్య చక్రాలు 3 ఉంటాయి. అందుకని ఆ మొత్తం కలిపి 9 శ్రీచక్రం అంటున్నాం కాబట్టి, 9 ఆవరణాలను అన్నాం కాబట్టి మనలో కూడా మూలాధారాన్ని సహస్రార పర్యంతం 9 చక్రాలు ఉన్నాయి. ఈ 9 చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి. అది పరాశక్తి క్రియాయోగా. ఇప్పుడు ఈయన దాకా విశ్వం గారి దాకా వెళ్ళామండి. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆజ్ఞాచక్రం దగ్గర వరకు. అవును. మరి ఆ పైన పైది ఇంకా చాలా కాలం పడుతుంది. మరి ఇక్కడికే 7, ఇవి 7 అంటున్నాయి అనమాట. ఒక పద్ధతి విధాన ప్రకారంగా భువనేశ్వరి అమ్మవారిని ఏమన్నాం, భువనేశ్వరి 14 భువనాలు అన్నాం, 14 లోకాలు అన్నాం. అందుకని ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. అందుకని ఈ మధ్యస్థానం భూమధ్యం. అందుకని దీని నుంచి పైన 7 లోకాలు ఉన్నాయి, కాంతిపరమైనవి. అందుకని ఆ లోకాల్లో ప్రయాణం చేయడం చాలా కాలం పడుతుంది. అందుకని అదంతా కూడా పరిపూర్ణమైనటువంటి గురువుల ద్వారా ఉపదేశ ప్రకారంగా, అందుకని ఆ ఉద్దేశంతో ఆయన ఆశ్రయించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి బీజాక్ష సంపుటీకరణ లేదా వారు సొంతంగా చేసిందా గురుగారు? వారికి తిరుమల్లార్ ప్రతిదానికి కూడా ప్రామాణికం ఉంటుంది. నందీశ్వర తిరుమల్లార్ అంటే ఈశ్వరుని యొక్క ఏ వాహనం అయితే ఉందో ఆ నంది ఈశ్వరుడే. అంటే భూమి మీద ఒక కాలంలో ఆయన మానవ రూపం ధరించి వచ్చాడు. 3000 సంవత్సరాలు సమాధి స్థితి పొంది తిరువుద్దురై అక్కడ ప్రామాణికంగా ఉంది, వాళ్ళ గ్రంథం ఉంది.
అది రామకృష్ణ మిషన్లో ఉంది ఇప్పటికి కూడా. తిరుమందిరం అనేటువంటి పుస్తకం 3000 సంవత్సరాలు జీవించిన వ్యక్తి తిరుమల్లార్. 18 మంది సిద్ధుల్లో ఆయన ఒకడు. బెంగళూరులో బేస్డ్గా 18 సిద్ధాస్ అనే పుస్తకం కూడా ప్రామాణికంగా ఉంది. అందులో ఈయన ఒకడు. అందుకని ఆయన దర్శించి ఇచ్చాడని, ఆయన ద్వారా ఈయనకి ఆ దర్శన భాగ్యం ఉపదేశం కలిగింది. అందుకని ఈయన ఈ క్రియాయోగాన్ని 9 బీజాక్షరాల్లో క్రౌం మూలాధారం నుంచి క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం, ఇవి 9 బీజాక్షరాలు. వీటి ద్వారా ఈ పరాశక్తి క్రియాయోగం అని ఆయన ప్రామాణికంగా యావత్ భారతదేశంలో విదేశాల వాళ్ళకు కూడా, ఆయన ఉన్నప్పుడు కేరళలో 2 ఆశ్రమాలు ఏర్పాటు చేసి ఆ మహానుభావుడు ఆయనది నిన్న ఆరాధనా దినోత్సవం వామన జయంతి రోజున కేరళ సాంప్రదాయ ప్రకారంగా మనం తిథుల ప్రకారంగా చేస్తాం, వాళ్ళు నక్షత్రాల ప్రకారంగాను వాళ్ళ పద్ధతి వేరుంటుందిట. అందుకని నేను 2 పద్ధతుల్లోనూ ఆయన్ని ఆరాధిస్తున్నాను. అందుకని నిన్న కూడా ఆయన్ని స్మరించడం ఆరాధించడం జరిగింది. అంటే ఈ బీజాక్ష సాధన, ఈ బీజాక్షరాలు సింపుల్గా హోమంతో, నవధాన్యాలతో, ఈ నవగ్రహ మంత్రము, గాయత్రి మంత్రము, మృత్యుంజయ మంత్రం, వీటిని కలిపేవారు ఆయన. ఇది మొదట ఇనిషియేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి బాలామంత్రం 3 బీజాక్షరాలుగా ఇచ్చేవారు. సెకండ్ లెవెల్ ఇనిషియేషన్ ఇచ్చినప్పుడు 6 బీజాక్షరాలతో ఇచ్చేవాళ్ళు. పూర్తిగా దీక్ష ఇచ్చినప్పుడు 9 బీజాక్షరాలతో ఇచ్చేవాళ్ళు. ఇది అందుకని గురుముఖత 3 లెవెల్స్లో మనం కనుక చేస్తే స్థూల దేహానికి ఒక మనం చేసే మొదటి సాధన మీ దేహానికి పనికొస్తుంది, దేహశుద్ధి జరుగుతుంది. రెండవది మీ మనస్సు ఏకాగ్రత వస్తుంది. అప్పుడు మూడవది ఆత్మ దగ్గరికి అప్పుడు వెళ్ళచ్చు. మనం అందరం తొందరపడక్కర్లేదని జీవితకాలంలో చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. జీవిత అనుభవం ఒక సమత్వం యోగ ఉచ్యతే, బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఏదో తొందరపడిపోయి చాలామంది యంగ్స్టర్స్ వాళ్ళ జీవితాలని పాపం చాలా ఇబ్బంది పాలైనారు, నేను చూశాను. అందుకని మొట్టమొదటి వాళ్ళకి ఇది ఉధృతంగా కనుక యోగం ధ్యానంలో ఆజ్ఞాచక్రం దగ్గర ధ్యానం చేయండి అని యంగ్స్టర్స్కి చెప్పకూడదు. ఓ గృహస్థులకి సమత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, బ్యాలెన్స్లో ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు. వాళ్ళ జీవితం ఇంకా ఉంది, మరి వాళ్ళకి ఏం రాసి పెట్టిందో మనకు తెలియదు కదా. అందుకని ప్రతిదీ కూడా అంచెలంచెలుగా ఎవరెవరైతే ఇప్పుడు మనం ఇంటిని ఒకప్పుడు చక్కగా బేస్మెంట్ వేసుకొని దాని తర్వాత పైది వేసి దాని తర్వాత రూఫ్ వేసి ఎలా అయితే వాళ్ళు జీవిత కాలంలో ఆచరించారో అలా ఈ యోగము ధ్యానము ఆధ్యాత్మికం అనేటువంటి దాన్ని కూడా ఏ తొందర లేకుండా మనం ఎక్కడొక్కడ ఒక ఉపాసనా మార్గంతో ఆరంభం చేసి తర్వాత సాధనలోకి వెళ్ళాలి. అంటే యోగి మోహన్ నెహ్రూ గారు మీకు బాగా ప్రత్యక్షంగా పరిచయం అయ్యారండి, లేదంటే వారి పుస్తకాల ద్వారా కానీ? ఆయన దగ్గరికి వెళ్ళాం, కేరళ వెళ్ళి ఆయన మిమ్మల్ని పంపించాం. మొదట వాళ్ళని చూడంగానే వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసి నేను వస్తానన్నారు. ఆయన ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఇల్లు తీసుకొని నేను 4 నెలలు ఇక్కడ ఉంచాను నేను బాధ్యతగా. ఇక్కడ నుంచి తర్వాత శ్రీకాకుళం వరకు ఆయనతోటి క్యాంప్స్ కండక్ట్ చేసాం, క్రియాయోగ ఇనిషియేషన్ క్యాంప్స్. 2 days ఆయన ఇనిషియేషన్ ఇచ్చేవాడు. అంటే ఇక్కడ మొదట్లో మీరు నేర్చుకున్నటువంటి అరిపురాల విశ్వం గారు గురుగారి దగ్గర నేర్చుకున్నటువంటి దానికి యోగిమోహన్ నెహ్రూ గారి దగ్గర ఈ 2 బీజాక్షరాల్లోనూ తేడా ఉండదని మీరు సాధన, మరి ఇక్కడ ఎన్ని స్టెప్స్ అక్కడ వేరే మారిపోలేదా? చెప్పాం కదా, ఈయన ద్వారా జరిగిన దానికి ఆజ్ఞాచక్రం వరకు మనం వెళ్ళగలిగాం. కానీ దేహం పరిస్థితి మూలకంగా మళ్ళీ తిరిగి ఈ స్కిన్ ప్రాబ్లం అంటే మూలాధారం. అందుకని ఆ మూలాధారాన్ని ఏ చక్రమైనా కూడా కొద్దిగా దానంతటా అది శుద్ధి కంప్లీట్గా చేసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, అంత తేలిగ్గా జరగదు. అందుకని ఆ ఇచ్చా నేను నా మూలాధార చక్రాన్ని పరిశుద్ధం చేసుకున్నాను తిరిగి. ఆ తర్వాత మళ్ళీ యోగాభ్యాసంలో కొనసాగించడం జరిగింది. అందుకని వీటి ద్వారా ఏంటంటే అప్పట్లో నేను కొంత ఈ హోమం చేయలేకపోయినా కొంచెం దగ్గరలో దూరంలో ఉండి దాన్ని అబ్జర్వ్ చేసేవాడిని. దాని తర్వాత కాలంలో నేను ఆ యోగాభ్యాసం ఆయన ప్రాక్టీస్ చేశారు కాబట్టి రోజు హోమం చేస్తున్నాను నేను. అది మంచిది. మనం సంధ్యావందనంలో సంధ్యా సమయంలో ఏదైనా హోమం చేసుకోవడం చాలా మంచిది. లేదా అందరికీ కుదరినటువంటి వాళ్ళు కనీసం ఆదివారం అయినా కులమత భేదం లేకుండా ప్రతి వాళ్ళు కూడా
ఇది సూర్యోపాసనలో కూడా భాగమే. కాబట్టి మనం ఆ గాయత్రి మంత్రాన్ని మృత్యుంజయ మంత్రంతో హోమం చేసుకోవచ్చు. అంటే ఇట్లా ఇలా జరుగుతున్న ఈ క్రమంలో మీరు దీని తర్వాత అంటే ఈ క్రియాయోగం ఇది కాకుండా వేరే విధంగా ఉంది ఇంకా నేర్చుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? అటువైపు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు లోకంలో గురువులు, గురు సాంప్రదాయం, పీఠాలు ఇవన్నీ సామాన్యుల యొక్క కష్ట సుఖాలని తీర్చడానికి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి ఉన్నారు. మరి కుర్తాళ పీఠమే మాది. మరి అది అందరికీ సంభవం కాదు. నాకు భగవంతుడు ఇచ్చిన బాధ్యత అనుకోవచ్చు, గురువులు ఇచ్చిన బాధ్యత. గురువులకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి చివరి దశలో? ఎస్పెషల్లీ మొదటప్పుడు బాగానే ఉంటుంది, కానీ గురువు అనేటువంటి వాళ్ళకు కూడా చివరి దశలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి? మా గురువులు ఇద్దరు కూడా వాళ్ళ కష్టాలు మరి బయటవాడికి చెప్పరు కాబట్టి నాతో చెప్పుకున్నారు. నేను అది చూసిన తర్వాత తొందరపడకుండా ఇలా మనం ఏదో కొంత తెలిసి ఎవరినో శిష్యుల్ని మనం కూడా గ్యాదర్ చేద్దాం అనేటువంటి మాట వదిలేసి సంపూర్ణ పరిజ్ఞానం పొందాలి, ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఉంది. ఎందుకంటే ఈ గురువులకు కూడా కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఏదో ఉంది మరి దాంట్లో రహస్యం. అందుకోసమని ఆ అన్వేషణలో భాగంగా నేను ఇంకా సాధనని కొనసాగించాను. అదే సూర్య విజ్ఞానము అవన్నీ నేర్చుకోవడానికి ప్రేరణ ఇది. ఎంతోమంది సాధన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ వారి యొక్క అనుభవాలను కానీ వారు నేర్చుకున్న దాన్ని ఒక పుస్తకాల రూపంలో, గ్రంథం రూపంలోనో తీసుకొచ్చే చాలా అరుదుగా ఉంటారు. కానీ మీరు ఎప్పుడు ఈ గ్రంథాలు దాదాపు ఇప్పటికి 22, 23 34 గ్రంథాలు రాశారండి. 34 గ్రంథాలు రాశారంటే అంటే మీరు ఎప్పుడు దీన్ని మొదలు పెట్టారు? మొట్టమొదటి పుస్తకం మీది ఏదో వచ్చింది? అంటే నేను విశ్వం గారి దగ్గర ఉన్నంత వరకు ఆయన ఏం చెప్తే అది విన్నాం. ఆయన చెప్పిన పుస్తకాలన్నీ ఏ చదవమంటే 108 ఉపనిషత్తులు కూడా అధ్యయనం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన సిద్ధి పొందిన తర్వాత మోహన్ గారి దగ్గర కూడా పరాశక్తి క్రియాయోగాది తెలుగులోకి అనువదించాం అంతే. ఆయనేమో మరి హిందీ, ఇంగ్లీష్లో రాశారు కాబట్టి తెలుగులో వాళ్ళకి కావాల్సి వచ్చింది అనువాదం చేసాం మొట్టమొదటిలో. కానీ మొట్టమొదటి పుస్తకం నిత్య నవధ్యాన మాలిక అనే పుస్తకాన్ని నేను రాయడం జరిగింది. దాని తర్వాత మళ్ళా కొంత గ్యాప్ అయింది. అంటే అది 9 శ్లోకాలు నిత్య నవధ్యాన మాలిక. అంటే గురుగారు ఉన్నప్పుడే 9 శ్లోకాలు సూచించారు, వాటికి వివరణ నేను రాశాను శ్రీ విద్యా ప్రకారంగా. ఓకే. ఆ 9 శ్లోకాలు చదువుకొని ఆ 9 శ్లోకాలతో ఉంటే కూడా యోగాభ్యాసం వచ్చేస్తుంది. అంత సింపుల్గా రాయడం జరిగింది. దాని తర్వాత 16 నుంచి స్తోత్ర విజ్ఞానం అనేటువంటి పుస్తకాలని 6 పుస్తకాలు. ఎందుకంటే అందరూ స్తోత్రాలు చదువుతున్నారు. ఈ స్తోత్రాల్లో ఉన్నటువంటి విజ్ఞానం ఏంటి, వాదిత్య హృదయం ఉంది, ఇలా అనేక స్తోత్రాలు. అందుకని ఆయా స్తోత్రాల యొక్క విజ్ఞానం, యోగం, రహస్యం ఏంటి, దీని ద్వారా మనం శారీరక మానసిక సమస్యలు ఎలా తొలగించుకోవచ్చు, ఇది ప్రధాన ఉద్దేశంతో ఆయా పుస్తకాలన్నింటినీ 16 నుంచి ఆరంభం చేసి రాయడం జరిగింది. మీరు ఇప్పుడు ఏదైతే రాస్తాం అనుకుంటున్నారో వాటిల్లో ఆరోగ్యానికి అంటే శారీరక సమస్య, మానసిక సమస్య ప్రధానం. ఈ రెండింటికి రెమెడీ ప్రతి వాడికి అందాలి. వాడి మనసు ఏది ఇష్టపడుతుందో అందుకోసం ఇన్ని పుస్తకాలుగా రాయడంలో మూల ఉద్దేశం అది. అంటే మనకి అఖండ గురుసత్తా అని 14 మంది, అంటే అనేక మంది గురువులు ఉన్నారు. మనం ఒక సీరియల్ ఆర్డర్లో కొంతమందిని మనం సెలెక్ట్ చేసుకుంటే 14 మంది జంటలుగా 7 జంటలుగా ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి, అన్ని స్థానాల దగ్గరికి వాళ్ళ జీవిత చరిత్రలను చదివి నేను నా కృతజ్ఞతగా కూడా మీ ద్వారా ఈ 3 సంవత్సరాల్లో మరి కొండేటి నాగేశ్వరరావు గారిని, తర్వాత చక్రధరరావు గారిని, తర్వాత కామేశ్వరరావు గారిని, డాక్టర్ వెంకటేశ్వర గారిని, అలా దాని తర్వాత తణుకు మూర్తి గారిని, విశ్వపతి గారిని, ఇలా ఎంతోమందిని ఇప్పుడు కొంత నా కృతజ్ఞత, తర్వాత మన ఇద్దరం కలిసి కూడా వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అలా ఎందుకు చేసాము అన్నదానికి మనం ఏదన్నా ఆధ్యాత్మికంలో వెళ్తుంటే కొన్ని మనకి తెలియదు, కానీ పెద్దలు చెప్పారు, ఉపదేశం తీసుకొని మనంతా మనం కాస్త చేసుకుంటూ ఉంటే మనకి ఎప్పుడు ఏది ప్రాప్తమో భగవంతుడు అప్పుడు అది అందిస్తాడు. అదే నా వరకు ఏంటంటే పూర్వజన్మది స్పష్టంగా తెలియబడితే
ఇంకా అసలు ఈ జన్మలో మనకి కోరిక కానీ వ్యామోహం కానీ రాగద్వేషాలు కానీ ఇంకేం ఉండవు. అది అందరికీ చాలా కష్టం. ఎందుకంటే అంత మానసిక స్థితి, తట్టుకోగలిగే మానసిక స్థితి మనుషులకు ఉండదు. అది భగవంతుడు ఇచ్చిన వరం. గత జన్మ ఏదో తెలవకపోవడం మనం అనుకుంటాం, తొందరపడతాం. ఏది తొందరపడకూడదు. అది ఏ టైం కావాలో ఆ టైం తెలిస్తే మంచిది. లేకపోతే చాలా ఫ్లక్చువేట్ అయిపోతారు. ఈ యోగంలో కూడా తొందరపడిపోయి పై దాకా వెళ్ళిపోవాలనేటువంటి భ్రాంతితో పాపం వాళ్ళు కుటుంబానికి దూరం అయిపోయినారు. తనకంటూ ఏం లేదు, ఒక పద్ధతి లేదు. పాపం చాలా అస్తవ్యస్తమైన జీవితాలని ఎంతోమంది గడుపుతున్నారు. ఇప్పుడు శారీరక ఇబ్బంది పడిన వాళ్ళు ఎలా ఉన్నారో, మానసిక సమస్యలతో ఎలా ఉన్నారో, ఆధ్యాత్మిక సమస్యలతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవి చూసి నేను చాలా జాగ్రత్త పడి ఇంకా తెలుసుకోవాలి. ఇంకా మన అనుభవం కన్నా పెద్దలు చాలామంది 90 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 80 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అనుభవం తెలుసుకోవాలి అని నేను అందుకని నా సొంత అభిప్రాయంతో నేను వెళ్ళా. నాకు ఒక కటింగ్ పాయింట్ లాగా విశ్వపతి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకెవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకపోయింది. ఎందుకంటే గత జన్మ ఎప్పుడైతే తెలిసిందో మనం ఎందుకు వచ్చాము, మన జీవితం మిగిలిన జీవితాన్ని ఎలా గడపాలి అన్నది మనకి అనుభవం అయిపోయింది. అంటే ఈ పరంపరలో ఈ సాధన చేస్తూనే కూడా మీరు చాలామంది గురువుల్ని సూక్ష్మ రూపంలో కూడా ఆరాధిస్తున్నారు. దాంట్లో జిల్లెలు కూడా అమ్మవారు ప్రభావం కూడా మీ మీద చాలా ఎక్కువ ఉందని చెప్తుంటారు. కాస్త దాన్ని తెలియజేయండి. అంటే మా ఈ బేగంపేటలో కూడా ఆమె సహచరురాలు మన్నవ రాజరాజేశ్వరం గారు, అంటే ఆవిడ గురించి కూడా నాకు చాలా చెప్పింది యోగ ప్రకారంగా. ముందు మీరు రాజరాజేశ్వరం మొదట మాకు మన్నవ రాజరాజేశ్వరం గారే మీకు దగ్గర పెద్దమ్మ, స్వయాన పెద్దమ్మ. ఈమె కజిన్ సిస్టరే, ఆమె కూడా కజిన్ సిస్టరే. వీళ్ళంతా ఒకే వంశం వాళ్ళు, బాపట్ల వాళ్ళు. మా సొంత అమ్మగారు కూడా బాపట్లలో పుట్టింది. అది ఆ రకంగా ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈవిడ ఉన్నప్పుడే నేను ఆ సమాధి స్థితి అనుభవాన్ని అడిగా. అందరేమో ఓ గురువు దగ్గరికి వెళ్తే ఇంకా ఆ క్షణానికి ఏది అవసరమో ఆ అవసరాలు అడుగుతారు. అదే మొట్టమొదటి మా పెద్దమ్మ దగ్గర శిక్షణ పొందాం కాబట్టి విద్యా ప్రకారంగానే నేను అడగడం జరిగింది. మన మనసులో ఏదన్నా ఒకవేళ ఆ అవకాశం అవసరం వచ్చినా దాన్ని ఆపుకొని మీ అనుగ్రహం ఉంటే చాలు, మీ ద్వారా ఏదన్నా విద్య కానీ యోగం కానీ ప్రాప్తిస్తే చాలనే నేను అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ రకంగా ఈ మన్నవ రాజేశ్వరి అమ్మవారు కూడా నాకు మా మ్యారేజ్ అయినప్పుడు కూడా వచ్చింది, మా వివాహం అయినప్పుడు కూడా వచ్చింది, ఆశీర్వదించింది. అదే అప్పటి నుంచి కూడా తెలుసు. తర్వాత ఆమె చివరి దశలో నేను వెళ్ళడం జరిగింది. ఏదో సందర్భంగా వెళితే అప్పుడు కూర్చోమని చెప్పి అమ్మ అప్పుడు అనుకోకుండానే మన నోటితోటి వాక్కు వచ్చేది. అమ్మ నువ్వు మా వంశంలో రాజరాజేశ్వరి దేవతగా ఆవిర్భవించావు, మరి జీవితం అయిపోవస్తోంది, మరి ఏమిటిది, మరి తర్వాత దాని యొక్క అనుభవం ఏంటి, నాకు ఏదన్నా మరి ఆధ్యాత్మికంగా సూచన చేయమని అడిగాం. అప్పుడు ఆమె నాకు ఈ రకంగా సమాధి స్థితి ప్రాప్తించింది అంటే మరి చూపించు అన్నా. అందుకని ఆమె అప్పటికప్పుడు మళ్ళీ ఆ సమాధి స్థితిని పడుకున్నవాడు పడుకున్నట్లుగానే ఆవిడ చూపించింది. అంటే యోగ నిద్ర మామూలుగా ఇప్పుడు మనకు తెలిసింది. ఈ పుస్తకం రాసినప్పుడు ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరి రాసినప్పుడు యోగ తారావళిలో ఈ రాజయోగం యొక్క సారాంశమే యోగ నిద్ర. అందుకని ఆ యోగ నిద్ర మనం గనక ప్రాక్టీస్ అవ్వగలిగితే, ప్రతిరోజు నిద్రని యోగంగా మార్చుకుంటే మనందరికీ కూడా సంసారంలో ఉన్నవాళ్ళం ప్రతివాడికి ధ్యానం చేసుకోవాలో గంట కూర్చోవాలని కుతూహలం ఉంటుంది. కానీ అందరికీ ఎందుకు సాధ్యం కాదు, కానీ సాధ్యమే. ఎలా అంటే మీ నిద్రని మీరు 8 గంటల నిద్రని మీరు తగ్గించుకోగలిగితే మీరంతా సాధనే. ఇదే యోగంలోని రహస్యం. దీనికోసం గురువుని శరణాగతి పొందితే తప్ప ఆ టెక్నిక్స్ని ఏ గురువు చెప్పలేదని వాళ్ళని అనుకోకూడదు. ఎందుకంటే అటువంటి కృతజ్ఞతా భావన శరణాగతి పొందినటువంటి వాళ్ళకి అప్పుడు జీవితం అనేటువంటిది చాలా సాక్ష్య స్వరూపంగా. ఇప్పుడు మీ దగ్గరే మొన్న ఒక కండక్టరు మరి సతీష్ సంతోష్ అనేటువంటి అతను సాక్షిగా ఎలా ఉండాలో చెప్పాడు. నేను కూడా ఆ వీడియోని నాకు కూడా గురువులు ఇది చూడు మళ్ళీసారి అని చెప్పారు.
అంటే ఆయనకి ఈ సాక్షి భావన ఎలా పట్టుకోగలిగాడు? నాకైతే అనిపిస్తుంది భగవంతుడి ఈ కాలంలో ఇంటర్నెట్లోనే మనకు కావాల్సిన అన్ని అందిస్తున్నాడు, మన సెల్లోనే. ఒక్క వీడియో, ఒక్క పుస్తకం జీవితాన్ని మారుస్తుంది. మరి ఆ దిశలో ఎవరు ప్రస్తుతం ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి వాళ్ళల్లో ఆ ప్రయత్నం ఉందా లేదా మనం చెప్పలేము. కానీ విదేశస్తులకు మాత్రం ఈ అవసరం వచ్చింది. వాళ్ళున్న పరిస్థితులకి వాళ్ళు పాపం ఎన్నో ఆశలతో వెళ్ళారు. అది ఎంతో మరి ఇప్పుడు ఆ కష్టాలు మనం అనుకుంటున్నాం ఇక్కడ, మనకన్నా కష్టాలు విదేశాల్లో పొందుతున్నారు. అందుకని వాళ్ళకి ఇప్పుడు టైం ఉంది. 1 గంట 2 గంటల పాటు రోజులో కూడా వాళ్ళు వినగలుగుతారు, చూడగలుగుతారు. ఒక పుస్తకం ఇస్తే చదవగలుగుతారు. మన దేశంలో వాళ్ళకి మనం పుస్తకం ఇస్తే చదివే స్థితిలో లేరు. అందుకని నా పుస్తకాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం విదేశస్తుల వల్లనే ఈ పుస్తకాలు ప్రింట్ అవుతున్నాయి. అందుకని ఇది యోగంలో మొత్తం రహస్యం అంతా యోగ నిద్ర. అందుకని రోజు నిద్రపోతున్నాం. అవేర్నెస్తో నిద్రపోవడమే యోగ నిద్ర. మనం ఇప్పుడు అజ్ఞానంగా నిద్రపోతున్నాం. తమోగుణం, యోగాన్ని నిద్రని తమోగుణం అంటారు. అందుకని మనం తమోగుణంగా నిద్రపోతున్నాం. తమోగుణంగా మరి ఇప్పుడు ఒక బ్రాహ్మడు అంటున్నారు, నేను పరిశోధన చేసా, ఒక పీఠాధిపతి అంటున్నారు, మరి ఆయనకు ఎందుకు రోగం వస్తుంది? ప్రారంభం పక్క పెట్టండి. ఇది ప్రారంభం వల్ల వచ్చిందనేది నేను అనుభవించి చెప్పాను. ఇది ప్రారంభం వల్ల వచ్చిందా, మన అజ్ఞానం వల్ల వచ్చిందా అని నేను బాగా పరిశీలించుకున్నాను. ఇది మనం మనస్సు మన మాట వినని కారణంగానే వచ్చింది. యథార్థం ఏంటంటే ఎందరో మహానుభావులు తల్లిదండ్రులు కూడా మంచిగా చెప్తారు, కానీ మన మనస్సు అలా వినని కారణంగానే కోరి తెచ్చుకుంటోంది కష్టాలన్నీ. అందుకని జీవితం చాలా హాయి, ఆనందం అండి. అనేక రకాల టెక్నిక్స్ ఏమిటంటే ఉన్నాయి, కానీ మీరు అంత శ్రద్ధా విశ్వాసంతో ఇలాంటి గ్రహణాలని ఆ గురువు దగ్గరికి వెళ్ళి గురువుని ఫలానా క్షేత్రం దగ్గర కానీ లేకపోతే నదీ తీరంలో కానీ ఎక్కడన్నా మనము దీక్షలోనే మొత్తం అంతా ఉంది. అంటే మనం అంత విశ్వాసంతో వెళ్ళాలి. నేను నా గురువు దగ్గరికి మరి అంత సమర్పణాభావంతో వెళ్ళా. 20 సంవత్సరాల నుంచి ఆయన ఇచ్చిన సాధన చేస్తున్నా. ఈరోజు ఒక మంత్రం చేస్తే ఎన్నిసార్లు చేయాలండి, ఎంతసేపు చేయాలండి అని అడుగుతున్నారు. మరి నేను 25 సంవత్సరాలు వదలలేదు. అవునండి. పట్టుదల ఎప్పుడు వస్తుంది మీకు? మీరు కూడా ఈ గ్రహణ సమయంలో తీసుకుంటే వస్తుంది. మామూలు అప్పుడు మీరు ఆన్లైన్లో తీసుకుంటే ఏమొస్తుంది? రాదది. ఇది ప్రతిదీ కూడా దీక్షలో ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా ఇంటి దగ్గర మా ఆఫీస్లోనే ఉన్నప్పుడు మన హైదరాబాద్కి ప్రధాన క్షేత్రం మహంకాళి, ఉజ్జయిని. ఎవరు చెప్పరు. ఒక రహస్యం ఉంది. ఈ రోగాలు ఎలా తగ్గుతాయి అండి అంటే, మీకు ఏ రోగ సమస్య అయినా ఉండండి, మీరు మహంకాళి, ఉజ్జయిని అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారి దగ్గర ప్రార్థన చేసి మీకు అతి త్వరగా మీకు నివారణ కలిగి తీరుతుంది. అందులో ఉండేటువంటి పూజారి పట్టాభి గారు అని చెప్పి మాకు హెచ్ఎల్లో ఉండేవాడు. ఆయన రోజు డ్యూటీ చేసిన తర్వాత సాయంత్రం పూట వెళ్ళి ఆ గుళ్ళో పూజారత్వం చేసేవారు. ఆయన ఒక శిష్యుడిని, ఆ శిష్యుడే ఏమండి గురువుగారు మరి మీరు పూజారి కదా, నాకు ఉపదేశం చేయండి అడిగాడు. ఆయన తన ఖర్చులతోటి అతను ఆ వ్యక్తిని, వెంకటయ్య అనేటువంటి వ్యక్తిని, అతన్ని మంత్రాలయం తీసుకెళ్ళాడు. మంత్రోపదేశం చేయడానికి గురువు గారే ఖర్చులు పెట్టి మంత్రాలయం తీసుకెళ్ళాడు. చివరి వరకు ఆయనకు కూడా శరణాగతి పొందాడు. ఆ శిష్యుడికి మేమిద్దరం సంస్కారం చేసాం. ఆయన ఏ కుటుంబంలో పుట్టినా ఆయనకి పాదాల దగ్గర ఒకళ్ళు, తల దగ్గర ఒకళ్ళు. ఆయన దేహం వదిలేసినప్పుడు మేము వెళ్ళి ఆ సోల్కి ఏం చేయాలో చేసాం. గురువుకి అంత బాధ్యత ఉంటుంది. అసలు గురువు అనేటువంటి వాడు ఎప్పుడు ఉపయోగపడతాడండి మీకు అంటే, మీరు భ్రమంలో లేకపోతే చిట్ట చివర ఈ దేహంలోంచి జీవుడు సునాయాసంగా బయటికి పోవడానికే ఈ గురువు అనేటువంటి వాళ్ళని పైనుంచి దత్త సాంప్రదాయంగా అనాది కాలం నుంచి భగవంతుడు ఏర్పాటు చేశాడు. గురువు దగ్గర ఏం వరం ఉందండి, ఏం సిద్ధులు ఉన్నాయి అని మీరు అడిగారు కదా. అందుకని ఈ మృత్యుంజయం అనేటువంటి దాన్ని అవగాహన చేసుకోవడమే మొట్టమొదటి బాధ్యత. 2 మంత్రాలు అందరికీ కామన్గా ఉపదేశిస్తారు. గాయత్రి మంత్రము, మృత్యుంజయ మంత్రం. ఏంటండి అంటే, మీరు జీవితకాలం ఉన్నంతకాలం హాయిగా ఆనందంగా మీ జీవితం ఏ ప్రాంతంలో ప్రపంచంలో ఉన్నా మీ ప్రాణశక్తి బాగుండడానికి కోసమని గాయత్రి మంత్రం. రెండవది
దేహం వదిలేటప్పుడు మీరు ఎలా జీవించారు కోటీశ్వరుడుగానా, ఈ మధ్యలో జీవితం గురించి ఎలా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. మనం తొందరపడినా ఏం లేదు, అవన్నీ అవసరం లేదు. కానీ మనకి ఈ జ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది, మానవుడిగా మనం పుట్టి ఏం సార్థకత పొందాలి అంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇది వేద వాక్యం, వేద ప్రామాణికమైనటువంటి వాక్యాలు, బృహదారక ఉపనిషత్తులో రాసినటువంటిది. ఇదే యూనివర్సిటీస్లో ఎంబ్లంలో ఇప్పుడు మనం ఏదైతే మరి ఒక్కో దానికి ఎంబ్లం పెట్టుకుంటారో సంస్థకి, ఈ విద్యా సంస్థలకి ఆ ఎంబ్లంలో ఏర్పాటు చేశారు అసతోమ సద్గమయ అని, తమసోమ జ్యోతిర్గమయ అని, అలానే వేరే వాళ్ళు మృత్యోర్మ అమృతంగమయ అని. అందుకని ఇవి 3 మాటలు తెలుసుకోవడానికే భూమి మీదకి వచ్చాం మనం. మన అజ్ఞానం మనం తొలగించుకోవడానికి, ఆ జ్యోతిని జయించుకోవడానికి. మూడోది మృత్యు భయం నుంచి బయటపడ్డాలి. అది భయమే. నేను నా అనుభవంలో మేము యోగంలో ఈ దేహంలోంచి బయటకు వచ్చి మళ్ళీ దేహంలోకి రావడం కూడా విశ్వం గారి యొక్క మార్గంలోను, యోగి మోహన్ గారి మార్గంలో యోగాభ్యాసం చేసినప్పుడు ఆయా ప్రక్రియల ద్వారా ఆ యోగ నిద్రలో అది మేము అనుభవం పొందాం. దేహానికి విభిన్నంగా మనం మన దేహాన్ని మనమే చూసుకోవడం. అంటే మీరు మన్నవ రాజరాజేశ్వరమ్మ దగ్గరికి వెళ్ళిన ఆమె దగ్గర కూడా ఆమె కూడా ఈ సమాధి స్థితిని చూపించింది. అంటే ఇప్పుడు ఈ దూదిలాగా, ఇప్పుడు ఇదే ఉంది, ఒక దూదిలాగా ఎలా ఉంటుందో ఆ పాదాలని దేహాన్ని స్పృశిస్తే ఆ రకంగా ఉంది ఆ స్థితిలో. అది స్థితి మనం కోరితే రాదు. ధ్యానం స్థితి, సమాధి స్థితి. అది యోగులు మహానుభావులకి వాళ్ళకి అలా ప్రాక్టీస్ అయింది. అది మనందరికి కూడా చివరిలో వస్తుంది ప్రతి మనిషికి. అంత సులభమైన ఆనందకరం అది. అందుకని చివరిది ఆనందకరమైందండి. ఈ జీవుడు దేహం లోపల నుంచి బయటికి వెళ్ళడం అనేది ఆనందకరం. ఎందుకంటే ఈ కర్మ అయిపోతుంది. కర్మ అంటే బరువు. మీ బరువు లేకపోతే ఇప్పుడు పక్షి ఎలా అయితే హాయిగా విహరిస్తోందో, మనం ఏరోప్లేన్లో వెళ్ళినప్పుడు ఎలా అయితే ఆనందం పొందుతామో, రాకెట్లో వెళ్ళినప్పుడు ఎలా చెప్పిందో ఆవిడ, ఆ రకంగా ప్రతి జీవుడికి ఈ దేహంలోంచి దేహం వదిలేటప్పుడు ఆ స్థితి వస్తుంది. అప్పుడు సహాయపడేవాడే గురువు, ఈ గురు మంత్రం. ఇంకా అప్పుడు మీరు ఏం చేయాలి? ఏం చేయక్కర్లే. మీకు బాగాలేదు అంటే హాస్పిటల్లో ఉండకూడదు. ఎప్పుడు కూడా ఆ బాగాలేదు అని అంటే చివరి దశలో వీళ్ళకి 7 రోజుల ముందు తెలుస్తుంది. భాగవతం చదువుతూ ఉంటే వింటే సాలద్ది. ఇంత సులభం. నార్త్ ఇండియాలో ఉందండి ఈ సాంప్రదాయం, మనకి లేదు. అక్కడ భాగవత సప్తాహాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఎప్పుడు ఆ చివరి 7 రోజుల్లో ఎవడికి తెలియదు. అందుకని అది వింటూ ఉంటాడు, వీడి పని వీడు చేసుకుంటూ ఉంటాడు. చివరి దశ వస్తుంది, అప్పుడు పని చేయడానికి ఏం లేదు కదా. ఒక వయసు వచ్చాక 70 ఏళ్ళు పోనీ 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు చేసేది ఏం లేదు కదా. హాయిగా వింటూ ఉండండి. రోజు అధ్యాయం వినండి, 1 గంట వినండి చాలు. ఏదో ఒక వారం చివరి వారం అవుతుంది మనకి. అంటే 3 సంవత్సరాల క్రితం మనం కలుసుకున్నప్పుడు మీరు అప్పటిదాకా చేసినటువంటి యోగ సాధన గురించి వీటి గురించి చెప్పారు. కానీ ఎప్పుడైతే మీది ఇంటర్వ్యూ బహిర్గతం అయిందో, అందరూ చూశారు. చూసిన తర్వాత అందరూ మిమ్మల్ని కలిసేటప్పుడు చేసేటప్పుడు ఇప్పుడు దాకా ఉన్న దానికంటే ఇంకా ఒక మెట్టు ఎక్కినటువంటి యోగ సాధన మీరు ఇంకా సిద్ధింపజేసుకోవాలి, వీళ్ళందరికీ అందించాలని అన్న భావన కలిగిందా? అక్కడి నుంచి ఎలా జరిగింది మీ జర్నీ? అందుకని వీళ్ళకి ఇప్పుడు ఈ పుస్తకాలు రాసుకుంటూ వచ్చాం కదా. అరవిందో ఆయన ఇచ్చినటువంటి సావిత్రి రహస్యం, శ్వాస విజ్ఞానం రహస్యం. అందుకని ఇవన్నీ రాసిన తర్వాత పూర్తి పరివర్తన అంటే అదే విశ్వపతి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నుంచి జీవితం వేరు పూర్తిగా. ఇంకా అప్పటి వరకు కూడా కొంత అన్వేషణలోని భాగంగానే. అంటే మీరు ఏదైనా వేరే యోగ సాధనలోకి ఏమైనా ప్రవేశించారా ఈ 3 సంవత్సరాల? కొత్తగా ఏం ప్రవేశించలేదు, కొత్తగా చేయవలసింది ఏం లేదు. మన గురువు ఇచ్చిన పద్ధతిని వదలకుండా ఆచరించడమే. అదే తర్వాత వాళ్ళకి కృతజ్ఞతా భావనగా మనం వాళ్ళతో ఇంటర్వ్యూలు చేయించడం కూడా జరిగింది. మీరు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత అంటే మళ్ళీ ఈ సౌందర్యలహరిలో హనుమంతుడు నరు, వేగస్ నరు, ఇలాంటివన్నీ పుస్తకాల రూపంలో తీసుకొస్తున్నారు కదా. మరి ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇవ్వాలనిపించింది? అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి, యంగ్ జనరేషన్కి
మనం ఇలా గణేష్ నవరాత్రులు, దసరా నవరాత్రులు, లేకపోతే శివరాత్రులు ఇలాంటివి చెప్తున్నాం. కానీ వాళ్ళు ఎంతవరకు దీనివల్ల ఉపయోగం పొందుతున్నారు, వాళ్ళకి అసలు ఎంతవరకు భగవంతుడు అంటే అవగాహన కలుగుతోంది అనేది లేదు. అందుకని సమాజానికి మనది కాదు బాధ్యత, పైన ఋషులదే తపన. వాళ్ళు ఈ క్షణంలో వాళ్ళకి మరి తెలుగులో కూడా కొంతమందికి అర్థమవుతుంది, అవ్వదని ఇంగ్లీష్లో కూడా అలా ఇన్నర్ యూనివర్స్ అనేటువంటి దాన్ని ఏంటంటే మన దేహంలో పరిపక్వత ఏంటంటే ఇలా రాయగా కానీ మనం మొట్టమొదటి ఏమనుకుంటాం, హృదయం ప్రధానం అనుకుంటాం. డాక్టర్లు కూడా అలాగే అనుకున్నారు కదా కొంతకాలం. ఆ తర్వాత కోమాలోకి వెళ్ళినప్పుడు బ్రెయిన్ ఈజ్ ఇంపార్టెంట్ అని అప్పుడు తెలిసింది. అలాగే ప్రతి మనిషికి యోగాభ్యాసంలో కూడా ఈ యోగంలో మూలాధారం నుంచి మనం ఆరంభం చేసినప్పుడు ఇది ప్రధానం అని తెలుస్తూ పోతే చివరికి సహస్రారంలో కలవడం, జీవుడు పరమాత్మలో కలవడం జరుగుతుంది. ఈ హృదయంలో ఉన్నటువంటి శక్తిని పరమాత్మ సహస్రారంలో కలపడమే అసలైన యోగం. అందుకని ఈ యోగం జరిగినప్పుడు ఈ బ్రెయిన్ నాలెడ్జ్ని, ఇటువంటి యోగ విజ్ఞానాన్ని సామాన్య భాషలో అందరికీ అందేలాగా ఎలా అందించాలి అనేదే ఈ పుస్తకాల యొక్క సారాంశం. వీటి ద్వారా ఆ విజ్ఞానాన్ని సులభంగా అందిస్తున్నాం. అందుకని ఎప్పుడైతే మనం ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మీ బ్రెయిన్ గురించి మీరు తెలుసుకోండి, మీ హార్ట్ గురించి తెలుసుకోండి, మీలో ఉండేటువంటి నర్వ్స్ గురించి తెలుసుకోండి అంటే వాళ్ళు వింటారు. అందుకని మనం ఇలా పూజలు చేయండి, ఇలా కొన్ని గంటల పాటు యజ్ఞాలు చేయండి అంటే వాళ్ళు వింటారో వినరో మనకి తెలియదు మనకి. అందుకని ఇది పైనుంచి మనకి అందినటువంటి విజ్ఞానాన్నే మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఇది అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా. అంటే మామూలుగా చేసుకోగలిగిన వాడికి మహాలక్ష్మి సాధన అమావాస్య చేసుకోమని చెప్తాం. కానీ వీళ్ళ శారీరక మానసిక సమస్యలకి సమాధానం ఏంటి అనే దాని దగ్గరనే ఈ పుస్తకాలు, ఈ ఇంగ్లీష్ పుస్తకంలో చదువుకుంటే వాళ్ళకే అంటే వాళ్ళకి సైంటిఫికల్గా మనలో ఉండేటువంటి విటమిన్స్ లోపం ఏంటి, మన మినరల్స్ లోపం ఏంటి, మెయిన్ తెలవాల్సింది ఏంటంటే మనలో మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, పోషక విలువలు ఉన్నాయి. వాటిని ఎలా న్యాచురల్గా ఎలా పొందాలి, ప్రకృతి ద్వారా ఎలా పొందాలి. ఆహారం మార్చుకున్నా ఆహారం ద్వారా పొందొచ్చు, అది వేరు. కానీ సర్వమానవాళికి భగవంతుడు ఏర్పాటు చేసింది సూర్యోదయ సూర్యాస్తమ సమయాలు. వాటి ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ ప్రకారంగా చెప్పాలి. ఇదే సంధ్యావందన ఉపదేశం అనుకోండి, అది వాళ్ళు అందించింది. అవునండి, అవునండి. అంటే మీరు ఈ 3 సంవత్సరాల క్రమంలో మా శ్రీ సన్నిధి నుంచి మీరు వచ్చినప్పుడు మనందరం కలిసి వెళ్తున్నాం, చాలా చోట్లకి వెళ్ళాం కదా. ఇలాంటి చాలా సత్సంగాలు కూడా చేశారు కదా. అక్కడ ఏదైనా మీరు అనుభవించింది కానీ, లేదంటే అబ్బా ఇలా ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మనం కూడా ఇవన్నీ జ్ఞానాన్ని అందిస్తే బాగుంటుంది, ఇట్లాంటి సత్సంగాలు చేస్తే బాగుంటుంది, అలాంటి సంఘటనలు జరిగింది ఏమైనా గుర్తు చేసుకున్నాం? అంటే చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు రీసెంట్గా మనం లహరి మహాశయ విగ్రహ ప్రతిష్ఠ చేసాం కదా. అప్పుడు బాబాజీ ప్రత్యక్షమైనారు. ఆయన దగ్గర నుంచి సూచన అందింది, లహరి మహాశయ నుంచి అందింది. అంటే సామాన్యులందరికీ ఈ రోజున యోగాభ్యాసంలో క్రియాయోగం అయితే గొప్పదండి. దాని తర్వాత ఆ క్రియాయోగం చేసే వాళ్ళకైనా ఏ యోగం చేసే వాళ్ళకి కూడా స్వరయోగం అనేటువంటిది ఇంకా సులభమైంది. తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. సులభంగా ఆచరించవచ్చు. ఈ స్వరయోగాన్ని చేస్తూ ఈ క్రియాయోగం పుస్తకాలని పరమహంస యోగానంద, లహరి మహాశయ, బాబాజీ మహారాజ్ పుస్తకాలను కనుక చదువుకోగలిగిన వాళ్ళు, చదివిన వాళ్ళు, చాలామంది కోరిక ఏం కలుగుతుందంటే హిమాలయాస్కి వెళ్ళాలి, బాబాజీ గుహ చూడాలి అని కోరిక కలుగుతుంది. అంతటి అవసరం లేకుండా, అంత శ్రమ లేకుండా మనకి ఇక్కడే హైదరాబాద్లో రాజుగారు ఆంజనేయుల రాజుగారు ఏర్పాటు చేసినటువంటి చోట్లో హర్బల్ వ్యాలీలో ఈ లహరి మహాశయ యొక్క విగ్రహం దగ్గర చాలా దివ్యానుభూతి, ఆత్మానుభూతి. మరోసారి ఆ క్రియాయోగంలో చేస్తూ ఉంటే ఏం అనుభూతి కలుగుతుందో, ఒక కాన్సన్ట్రేషన్గా ఒక 2-3 గంటలు మన ధ్యాన స్థితిలో కూర్చోగలిగితే, లేదా బాబాజీ గుహ దగ్గర అక్కడ దాకా వెళ్ళినప్పుడు కలిగిన ఆనందం నాకు ఇక్కడ కూడా కలిగింది. అలాగే మీరు చండీ యాగానికి కూడా అలా చండీ యాగం చేసినప్పుడు కూడా అమ్మవారు మరి మహాలక్ష్మి సాధనలు చేస్తున్నాం మనం చాలా కాలం నుంచి. అందుకని అమ్మవారు అంది, నువ్వు మహాలక్ష్మి చేసినా ఈ చండీ చేసినా ఒకటే అని. ఆ రకంగా నాకు ఆమె యొక్క అనుగ్రహం కలిగింది.
ఆ చండీ యాగంలో అమ్మవారి యొక్క అనుభూతి ఆనందం హృదయంలో ఉంటుందన్నమాట. కనక మహాలక్ష్మి స్థానం అంటే హృదయంలో ఈ డయాఫ్రమ్కి ఈ హార్ట్ సెంటర్కి నాభి సెంటర్కి మధ్యలో ఉంటుందన్నమాట. అంటే సామాన్యంగా హృదయం మనం లక్ష్మీనారాయణ అని చూపిస్తాం కదా, లక్ష్మీదేవి ఎక్కడుందంటే నారాయణ యొక్క వెంకటేశ్వర స్వామి హృదయంలో ఉంది అని. అందుకని అది కరెక్టే, యథార్థంగా సైంటిఫికల్గా కూడా కరెక్ట్. అది లోపల మనకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది, దాన్నే దివ్యానందం అంటారు. అలాగే కోటి గాయత్రి పూర్తి చేసాం సాందీపిని ఆశ్రమంలో, అప్పుడు ఆ యజ్ఞంలో ఆ స్వరూపం దర్శనమిస్తుంది. ఇలా అన్ని చోట్ల అసలు ఇంకా మనకు అనుభవము అనుభూతి కలగలేదు అనేటువంటిది ఉండదు. మనం అంత శ్రమ పడి అక్కడ దాకా వెళ్ళి ఆయా సాధనలు చేసినప్పుడు అది యజ్ఞం కావచ్చు, ధ్యానం కావచ్చు, వేరే వేరే కార్యక్రమాలు కావచ్చు, మహాలక్ష్మి సాధన కావచ్చు, ఏదైనా కూడా మనం శ్రద్ధతో ఆచరిస్తే మనకు అనుభూతి తప్పనిసరిగా కలుగుతుంది. అందుకని ఈ అనుభూతుల్లో చాలామందికి అందుకని ఇక్కడ శ్రీ సన్నిధి దాకా వచ్చి ఆయా పుస్తకాలు ఆయా విషయాలు ఇంకా కొన్ని తెలవని విషయాలు ఏమన్నా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకుంటే వీళ్ళకి అంతంత దూరాలు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు తిరుపతి దాకా వెళ్ళక్కర్లే, ఇక్కడ వచ్చి ఆయన విశ్వనాథ్ గారి గురించిన ఆ పుస్తకాలు తెలుసుకున్నా, ఆయన గురించి వివరం అడిగినా అన్ని వివరాలు తెలుస్తాయి. మనం అందుకని జ్ఞానం ఎంతో గొప్పదండి, స్వాధ్యాయనం గొప్పది. మనం అది మర్చిపోతున్నాం ఈ సెల్స్ వీటన్నిటిని పెట్టుకొని. కొంతన్నా మన గురించి అన్నా మనం ఒక 2 పుస్తకాలన్నా చదవాలి జీవితకాలంలో. ఇప్పుడు స్వర విజ్ఞానం, శ్వాస విజ్ఞానం ఉంది కదా, శ్వాస విజ్ఞానం అది ఎంత పెద్ద పెద్ద గ్రంథాలు రాస్తుంటారు కదా, మీరు చాలా చిన్నగా రాశారు అంటే ఆ మాత్రం సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్కి దాన్ని చదివి చూడమనండి, దాంట్లో ఎన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయో, సులభంగా ఎలా ఆచరించుకోవచ్చు అంటే అంత పెద్ద గ్రంథంలో ఉన్న విషయాలు అన్ని విషయాలు ఇందులో కూడా ఇది అనుభవపూర్వకంగా రాసినటువంటిది. అయితే గురుగారు, ఇప్పుడు మీరంటూ ఇప్పుడు దాకా ఎన్నో రకాల గురువులను చూశారు, ఎంతోమందిని చూశారు. మీరు ప్రత్యక్షంగా మీరు ఒక 2-3 గురువుల దగ్గర మీరు దీక్షలు తీసుకున్నారు, చేస్తూ ఉన్నారు. కానీ గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ప్రాపంచికమైనటువంటి విషయాల గురించి మా దగ్గర మాట్లాడకండి, ఓన్లీ మీకు ఆత్మకు సంబంధించిన విషయాలు, యోగానికి సంబంధించినవి మాట్లాడండి అంటుంటారు. అవును, ఇది ఎంతవరకు కరెక్ట్? మా యోగి మోహన్ నెహ్రూ విషయంలో అదే జరిగింది. అందుకే ఆయన తర్వాత కంటిన్యూషన్ కాకపోవడానికి కారణం అదే. మరి అంత శ్రద్ధగా 10 మంది వచ్చి దీక్ష తీసుకున్నారు 2 రోజులు, పెద్ద పెద్ద వాళ్ళే. వాళ్ళు నేను చూశాను, వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యల్ని అడగడం మొదలుపెట్టారు. ఈయన అన్నారు నేను క్రియాగం ఒకటే చెప్తా, ధ్యానం ఒకటే చెప్తా అన్నారు. ఇంక అందుకని మెల్లమెల్లగా వాళ్ళు ఈయన దగ్గర నుంచి దూరం అయిపోయింది. నేను అందుకని ఆ అనుభవాలని దృష్టిలో పెట్టుకొని మంత్ర ధ్యానము, కర్మ ధ్యానము, క్రియా ధ్యానం అని చెప్పి నేను నా పద్ధతిలో 3 రకాలుగా కూడా శిక్షణ ఇస్తున్నా అందరికీ. మొట్టమొదటిది మంత్ర ధ్యానమే. అందరికీ అమావాస్య పూజలే, లేదా ఆ అమావాస్య మహాలక్ష్మి స్వరూపంగా మీరు ఏ దేవతా స్వరూపాన్నైనా పూజించవచ్చు. వజ్రవారాహి కానీ ఇది ఏదైనా వారాహి దేవతా పూజలు కానీ ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో వస్తాయి. అలా ఏదైనా మన అవసరాల కోసం అమావాస్య మహాలక్ష్మి సాధన చేసుకోవడం ఉత్తమోత్తం. ఇది ఆదిశంకరాచార్యులే ఈ సౌందర్య లహరిలో 33వ శ్లోకంలో 3వ శ్లోకంలోను ఇంకా అనేక శ్లోకాల్లో కూడా అంతటి జగద్గురువే మన గురించి తెలిసి ఇలా ముందు మన అవసరాల కోసమని అమ్మవారిని ఆశ్రయించు, శ్రీ బీజం ఆశ్రయించు అని ఆయన గోప్యం ఎందుకు అని అడిగారు. గోప్యంగా ఆయన రాసిన మూలంలో అలాగే ఉంటుంది. తర్వాత ఉపాసనా పరులకి అమ్మవారు సాక్షాత్కరించి, యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాబాజీ మహారాజ్ సాక్షాత్కరించి ఆ యోగ రహస్యాలు ఇలా వేగస్నరు అని కానీ వేరేవి కానీ మూల గ్రంథాల్లో ఉండవు. మీరు యోగం చేస్తే యోగ రహస్యం తెలుస్తుంది, ఉపాసన చేస్తే ఉపాసనా రహస్యం తెలుస్తుంది. మీరు ఎలా అన్నా ఉపయోగించుకోవచ్చు. అందుకని ప్రతి మనిషికి ఇప్పుడు అవసరాలు మొట్టమొదటి ఉన్నాయి కాబట్టి అమ్మ అని చెప్పేసి మనం ఆ మహాలక్ష్మి స్వరూపాన్ని ఈ రకంగా ఉపాసన చెయ్యాలి సులభంగా. అంటే నేను అనేది అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇట్లా ప్రాపంచికంగా, అందుకే మొదట ప్రాపంచికమైన విషయాల గురించే సూచన అందించిన తర్వాతనే చాలా తక్కువ మందికి వాళ్ళకి ధ్యానం యోగం కావాలన్న వాళ్ళకే క్రియాయోగం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ముందైతే అందరికీ మంత్ర ధ్యానం
రోజు జరుపుతున్నారు. వేరే వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళ అనుభవాలని, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది కూడా. అంటే గురుగారు, ఇప్పుడు మీరు ఏ మంత్రాలు ఇవ్వడానికి దాని మీద సిద్ధి పొంది ఉన్నారు? ఏ మంత్రోపదేశాలు మీరు చేస్తారు? మొదట గాయత్రి, ఎందుకంటే సద్బ్రాహ్మడు కాబట్టి గాయత్రి మంత్రాన్ని. ఉపనయన సంస్కారం లేని వాళ్ళకు కూడా దేవి భాగవతంలో సర్వచైతన్య రూపాం తాం ఆజ్యాం విద్యాంచ ధీమహి బుద్ధిజ్ఞాన ప్రచోదయాత్ అని వ్యాసులు వారే ఇచ్చారు. ప్రతి గురువు ఇవ్వచ్చు. ప్రతి గురువు కూడా గాయత్రి మంత్రాన్ని ఉపదేశంగా, ఎందుకంటే తండ్రే కొడుక్కి ఉపదేశం చేస్తాడు మా ప్రతి గురువు. అందుకని మన అందరికీ అర్హత గాయత్రి మంత్రం. రెండవది ఓం నమస్య శివ మంత్రం, శివ పంచాక్షరి మంత్రం. ఆ తర్వాత ఏంటంటే మృత్యుంజయ మంత్రం. దాన్ని కూడా గురు మార్గంలో ఇన్ని సంవత్సరాలు ఉపాసన చేశాం కాబట్టి. అమ్మవారిదే మహాలక్ష్మి స్వరూపంగా ఈ వజ్రవారాహి మంత్రం కూడా, ఆ వారాహి మంత్రాన్ని కూడా అమ్మవారే దర్శనమిచ్చి, ఈ తర్వాత పరాశక్తి మంత్రంలో బాలామంత్రం, ఇవన్నీ కూడా ఎలాగున్నాయి. ఈ రకంగా అమ్మవారు సూచన చేస్తుంది. ఆమె అనుమతితోటే నేను మంత్రోపదేశం చేయడం జరుగుతుంది. బీజాక్షర సహితంగా. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. 3 దశాబ్దాలుగా మీ ఆధ్యాత్మిక ప్రయాణం, మీ యోగ మార్గం సాధన సాగుతుంది. అలాగే మీ యొక్క ఆశీస్సులతో గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము కూడా ఎంతోమంది గురువుల్ని కలుసుకుంటున్నాం, మీ ద్వారా కలుసుకుంటున్నాము. మేము కలిసి కూడా వెళ్ళి కలిసి కూడా ప్రయాణం చేస్తాం. మీకు చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు కాబట్టే సత్యం గారి ద్వారా, శ్రీ సన్నిధి ధర్మసేవా సంస్థ ద్వారా, ఈ వీడియోలు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆన్లైన్ క్లాస్లో మరి దేశ విదేశాల వాళ్ళకి తెలవడం జరుగుతుందంటే కేవలం దీని ద్వారానే తెలిసి వాళ్ళు నాతో కాంటాక్ట్ అయ్యి ఈ విద్య నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ గ్రంథాలని తిరిగి మళ్ళీ ప్రింట్ చేయడానికి కూడా వాళ్ళ సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉన్నాయి. agastyaspiritual.org వెబ్సైట్ ఉంది నాది అంటూ ఓ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్, ఈ పుస్తకాలకు కావాల్సినవి కూడా పెట్టడం జరిగింది. సాధ్యమైనంత వరకు శ్రీ సన్నిధి ఛానల్ దగ్గరికి ఆఫీస్కి వచ్చి వాటిని మీరు ఉపయోగించుకోండి. ఆ వీడియోస్ చూడండి, వాళ్ళ సూచనలు తీసుకోండి. మీరే వేరే వాళ్ళందరికీ ఉపకారం చేయొచ్చు, మాట సహాయం చేయొచ్చు. ఇందులో ఉన్న మంత్రాలు మీరు సాధన చేసి వేరే వాళ్ళకి చెప్పచ్చు, యోగ సాధన చేసి మీరే వేరే వాళ్ళకి చెప్పచ్చు. చాలా సంతోషం గురుగారు, చాలా చాలా ధన్యవాదాలు. గురువుగారు వారి యొక్క బోధనల ద్వారా, వారి యొక్క జ్ఞానం ద్వారా, వారు ఇచ్చినటువంటి మంత్ర సాధనల ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. అయితే వారంతా కూడా ఆన్లైన్లో వారి యొక్క అనుభవాలు పంచుకుంటూనే ఉన్నారు. ఎప్పుడు కూడాను జూమ్ క్లాసుల్లో గురువుగారి దగ్గర. ఈ రోజున ఇక్కడ వారితో, వారు ఇచ్చినటువంటి జ్ఞానంతో వారి జీవితంలో వచ్చిన మార్పును పంచుకోవడం కోసం ఒకరిద్దరు రావడం జరిగింది. మరి వారు గురువుగారు వారి జీవితాలని ఏ విధంగా మార్చారు, వారి యోగ మార్గంలో రావడం ద్వారా ఎంత గొప్ప అనుభూతులు పొందారు, వారి జీవితంలో ఎంత ఉన్నత స్థితికి వెళ్ళారనే విషయాలు తెలుసుకుందాం. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నా పేరు దివ్య. నేను కాళీ మందిర్ నుంచి వచ్చాను. మేము యోగా సాధన, మంత్ర సాధన ఉదయ్ భాస్కర్ గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాము. ఇంకా ఇప్పుడు కూడా చేస్తున్నాము. 2-3 ఇయర్స్ నుంచి మేము ఈ మంత్ర సాధన, యోగ సాధన అనేది చేస్తున్నాము. గురువుగారు మంత్ర సాధన, యోగ సాధన మాత్రమే కాకుండా పుస్తకాలను కూడా రాస్తారు. అలాగే ఆ పుస్తకాలు మా వరకు వచ్చి మేము ఆ పుస్తకాలను చదివి అందులో నుంచి చాలా గొప్ప గొప్ప విషయాలు, రహస్యాలు, ఎంతో నాలెడ్జ్ మేము తెలుసుకున్నాము. ఆ నాలెడ్జే నేను ఇప్పుడు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మనకు తెలియని ఎన్నో శక్తులు, రహస్యాలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు చాలామందికి తెలిసినంత వరకు ఎన్నో యోగాలు, ఇంకా సాధనలు చాలామంది చెప్తున్నారు మరియు చేస్తున్నారు కూడా. అందులో ఒకటి మనము వేగస్ నర్వ్ అని చెప్పొచ్చు. వేగస్ నర్వ్ అనేది మన బ్రెయిన్ స్టెమ్ నుంచి మన అబ్డామిన్ వరకు ఉంటుంది. దీని మీద మనం సాధన అనేది చేస్తాము. అది బ్రీతింగ్ అవ్వచ్చు, లేకపోతే మనం చిన్న చిన్న చిట్కాల ద్వారా కూడా వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేయవచ్చు. ఈ వేగస్ నర్వ్ అనేది మనము హనుమంతుని శక్తిగా చూస్తాము. ఎలా అంటే ఈ వేగస్ నర్వ్ అనేది మనలో దాగి ఉన్న శక్తి లాంటిది. మనం దీన్ని దాచుకొని మనకు అవసరమైనప్పుడు బయటకి తీయవచ్చు మన సాధన ద్వారా. ఈ సాధన అనేది మనము
ఓంకారం ద్వారా మరియు మన బ్రీతింగ్ ద్వారా మనం సాధన చేయొచ్చు. వేగస్ నర్వ్ మెడిటేషన్ అనేది ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, చాలా కాలం కింద యోగులు అనేది నవలి యోగం అని చెప్పేవారు. ఈ నవలి యోగ సాధన ఎందుకు చేసేవారంటే, 20 ఏళ్ళు దాటిన తర్వాతకి ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, ఎలా అంటే జీర్ణ సమస్యలు మరియు స్ట్రెస్, ఒత్తిడి ఇలాంటివన్నీ చాలా వస్తున్నాయి. ఇలాంటి వాటి కోసం నవలి సాధన అనేటివి చేసేవారు. ఈ నవలి సాధన ఎవరు చేయగలుగుతారంటే, కేవలం ఎవరికైతే శక్తి ఉందో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఒకవేళ 30 ఏళ్ళు మాత్రం దాటితే ఈ నవలి సాధన చేయలేరు. కాబట్టి ఈ వేగస్ నర్వ్ సాధన అనేది ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి మనందరం వేగస్ నర్వ్ సాధన చేయాలి. మరియు ఈ వేగస్ నర్వ్ కాకుండా మనము ఈ జీవశక్తిగా మరియు మానవ శరీరంగా ఎలా వచ్చాము అంటే, మన శరీరంలో మన శరీరం మాత్రమే కాకుండా సోల్ అనేది ఉంటుంది. ఒక సోల్ మరియు బ్రెయిన్ ఇంకా బాడీ అన్నీ కలిస్తే కానీ మనము ఒక మానవ జీవంగా బయటకి కనిపించము. మనం మానవులుగా ఎలా వచ్చామంటే ఒక బ్రెయిన్ ద్వారా వచ్చాం. ఈ బ్రెయిన్ అనేది కొన్ని శక్తుల ద్వారా ఏర్పడుతుంది. ఎలా అంటే మోపెల్ అనేది ఒకటి ఉంటుంది, ఓజీడీ మరియు ఐవిఎస్ అనేటి ద్వారా మనం బ్రెయిన్ అనేది రూపుదిద్దుకుంటుంది. ఈ బ్రెయిన్ ఏర్పడిన తర్వాతకి మనలో ఒక నాడి అనేది ఏర్పడుతుంది. అదే ముఖ్యమైన నాడి, అదే సుషుమ్నా నాడి అని అంటాము. ఇది ముఖ్యమైన నాడి కాబట్టి ఈ సుషుమ్నా నాడి సాధన కూడా చేస్తారు. ఎందుకు అంటే మన ఒత్తిడి తగ్గించడం కోసము మరియు మన శారీరక ఇబ్బందులు తగ్గడం కోసం సుషుమ్నా నాడిని అనేది సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తారు. మన సాధన యోగం బాగుండాలన్నా కూడా సుషుమ్నా నాడి అనేది సమతుల్యం చేయాల్సి ఉంటుంది. మనకు బ్రెయిన్ తర్వాతకి సుషుమ్నా నాడి తర్వాతకి మన కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అనేది ఏర్పడతాయి. ఇవన్నీ కొన్ని శక్తుల ద్వారా కొన్ని పంచతత్వాల ద్వారా ఏర్పడుతుంది. ఎలా అంటే మన కళ్ళు ఏమో మెర్క్యూరీ అనే శక్తి ద్వారా, చెవులేమో ఒక వేడి శక్తి ద్వారా, మన ముక్కు ఏమో గాలి ద్వారా, మన నోరు నీరు ద్వారా ఏర్పడుతుంది. అలాగే మనకు పంచేంద్రియాలు అనేటివి ఉంటాయి. ఎలా అంటే మనం టచ్ కానీ, కొంచెం టేస్ట్ కానీ, కొంచెం గాలి పీల్చి సైట్, కళ్ళు ఇలాంటివన్నీ పంచేంద్రియాలు గ్లాండ్స్ ద్వారా తెలుస్తాయి. మరియు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఏంటివి? మన బ్రెయిన్లో ఉంటాయి. ఎలా? న్యూరాన్స్ అనేటివి మన బ్రెయిన్లో చాలా ఉంటాయి. ఆ న్యూరాన్స్ అంటే ఏమిటి? నాడులు. ఈ నాడుల్లో మనకి కొన్ని వేల నాడులు మన బ్రెయిన్లో ఉంటాయి. ఆ వేల నాడుల్లో మనకు కొన్ని వేల మైక్రోట్యూబ్యూల్స్ అనేటివి ఉంటాయి. ఈ మైక్రోట్యూబ్యూల్స్ అనేటివి ఎలా ఏర్పడతాయి? ప్రతి ఒక్క మైక్రోట్యూబుల్ అనేది కొంచెం ఏమంటారు దాన్ని, మైక్రోట్యూబ్యూల్స్ అనేటివి ఎలక్ట్రాన్స్ ద్వారా ఏర్పడతాయి. ఈ ఎలక్ట్రాన్స్లోనే మనకి నాలెడ్జ్, కాన్షియస్నెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మన బ్రెయిన్లో కాన్షియస్నెస్, నాలెడ్జ్ అనేటివి ఈ ఎలక్ట్రాన్స్ ద్వారా ఉంటుంది. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? హ్యూమన్ బ్రెయిన్లో మనకు కాన్షియస్నెస్, నాలెడ్జ్ ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. మరియు ఈ హ్యూమన్ బ్రెయిన్ గురించి మొత్తం తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మనం హ్యూమన్ బ్రెయిన్ ఉన్నది రియలైజేషన్ కోసం. మనం ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాం? మనం రోజువారీ రోజుల్లో మనం చాలా కొన్ని కార్యక్రమాలు చేస్తాము. ఎలా అంటే నడుస్తాము, నిల్చుంటాము, మన పర్సనల్ థింగ్స్ కోసం చాలా యూజ్ చేస్తాము. అలా అని మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, మనం ఎవరము అని తెలుసుకోవడానికి బ్రెయిన్ అనేది ఉంటుంది. హూ ఐఎమ్ ఐ అంటే మనం ఎవరము అని తెలుసుకోవడానికి ఆన్సర్ ఏమిటంటే బ్రెయిన్. ఈ బ్రెయిన్ అనేది తెలుసుకోవాలంటే మన బ్రెయిన్ అనేది క్లియర్గా ఉండాలి. ఆ క్లియర్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? సాధన చేయాలి, యోగా చేయాలి, ఇలాంటివెన్నో చాలా ఉన్నాయి. ఆ క్లియర్గా ఉన్నప్పుడే మన బ్రెయిన్లో మనం ఎన్నో తీసుకొచ్చి మనం దాన్ని బాగా చేసి మనం ఏం చేయగలుగుతామంటే మనం ఎవరము అని ఒక దగ్గర తెలుసుకోగలుగుతాం. అలాగే చాలామంది గురువులు ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అని చెప్పి చూడగలుగుతారు. అలానే మనం కూడా సాధన చేసి
ఎవరు అని తెలుసుకొని మనం ఎవరమని తెలుసుకొని మనం కూడా అలా చాలా మందిని చూడవచ్చు ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారని చెప్పి. ఇలాంటివి ఎన్నో విషయాలు మనము ఉదయ్ భాస్కర్ సార్ బుక్లో నుంచి తెలుసుకోవచ్చు. మరియు మన జీవితం ఎలా ఉంటుంది, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, ఇలాంటివన్నీ మనం బుక్లో తెలుసుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ సన్నిధి టీవీకి, ఉదయ్ భాస్కర్ గురువు గారికి ఎంతో థ్యాంక్ యూ. అండ్ మీరు ఈ బుక్ చదవాలని కోరుకుంటున్నారు. బుక్ పేరు చూపిస్తాను, ద ఇన్నర్ యూనివర్స్. మరియు ఇంకో బుక్ కూడా ఉదయ్ భాస్కర్ సార్ మనకు అందించారు. ఆ బుక్ సౌందర్య లహరి. థ్యాంక్ యూ సో మచ్. ఓం మహాగణాధిపతిహే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆది ఉదయ భాస్కర్ గురువారికి పాదాభివందనాలు. మాకు గురువు గారు 3-4 ఇయర్స్ నుంచి పరిచయం అయ్యారు యూట్యూబ్ ద్వారా. మంత్ర సాధన వలన మాకు కొన్ని అనుభవాలు కలిగినాయి. అవి చెప్పాలని అనుకుంటున్నాము అనుభవాలు మీకు. నేను మానసికంగా శారీరకంగా చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి నాకు. నేను నడవలేని స్థితిలో ఉన్నమాట. ఆ టైంలో ధ్యానము మంత్ర సాధన చేయడం వల్ల నాకు శారీరకంగా ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు కొనిపోయినాయి. అయితే శారీరకంగా అంటే నాకు బ్యాక్ పెయిన్ ప్లస్ గర్భాశయంలో కూడా చాలా నొప్పి ఉండేది. కాళ్ళ నొప్పులు ఇట్లా నేను నిలబడలేని స్థితిలో ఉన్నాను అప్పుడు. అప్పుడు ఈ ధ్యానం ద్వారా, మంత్రజపం ద్వారా నాకు కొంచెం కొంచెము కాళ్ళు నిలబడడం ఇట్లా శక్తినే ఇచ్చింది. ఇంకా మా వాళ్ళకు కూడా నాకు ఇలాంటివి ఒక ఇంట్లో అనుకూలంగా మా ఆయనకు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఇలాంటివి కూడా సమకూరాయి. పిల్లలు కూడా చాలా బాగా చదువుకున్నారు. ఇవి కాకుండా కొంతమందితోని మాకు మాట్లాడరు, గొడవలైపోయి ఇట్లా అనుకున్న వాళ్ళు కూడా ధ్యానం వల్ల వాళ్ళు కూడా మాకు మంచిగా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడినారు. పెళ్ళి కాని వాళ్ళకు కూడా ధ్యానం చేసిన తర్వాత పెళ్ళిళ్ళైనాయి. పిల్లలు పుట్టని వాళ్ళకు కూడా పిల్లలు పుట్టినరు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మా దాంట్లోనే ఉన్నారు వాళ్ళందరూ. ఇంకా అట్లా కాకుండా మా పిల్లలకి, మా బాబుకి మంచిగా జాబ్ వచ్చింది. నేను అసలు బయటకు వెళ్ళేదాన్ని కాదు అసలు. కానీ ధ్యానం చేసిన తర్వాత నేను బయటకు వెళ్ళడము, ఈ మాట్లాడగలిగే స్థితి కూడా లేదు. నేను అప్పుడు అసలు బయట ఎవరితో కూడా మాట్లాడేదాన్ని కూడా కాదు. అలాంటిది మాట్లాడగల స్థితి, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళగలే స్థితి, నన్ను పంపించేసిండ్రు కూడా అప్పుడు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళు అని చెప్పేసి అన్నీ అనుకూలంగా ఇచ్చినాయి నాకు అప్పుడు. ఇంకా ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఏమైపోయిందంటే నాకు ఈ మంత్రధ్యానం వల్ల ఈ శ్వాస బ్రీతింగ్ తీసుకొని వదలడం ద్వారా నా వెన్నుపూస అనేది నిటారుగా నిలబడగలుగుతున్నాను. నేను నిలబడిన సేపు చూడండి నిటారుగా నిలబడగలుగుతున్నాను. అంతకుముందు నిలబడేదాన్ని కాదు. అయితే ఇప్పుడు ఇది చేసిన తర్వాత 8th మంత్ అవుతుంది. మందులు కూడా మొత్తానికి మానేసిన. ఇప్పుడు అసలు ట్యాబ్లెట్లు అనేవే వేసుకుంటలేను. యోగము, ఈ మంత్రము, ధ్యానము ఇవన్నీ చేసిన నుంచి ఆరోగ్యం చాలా బాగుంది. మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు. ఇంకొక అనుభవం చెప్తున్నాను, రీసెంట్గా జరిగింది. అయితే వారాహి మంత్ర సాధన వలన ఇల్లు అనుకోకుండా కొన్నాము. అది నా అనుభవం. ఇల్లు కొనుక్కున్నాక అనుకోకుండా మళ్ళీ అట్లాగే అందరూ బంగారము ఊహిస్తే వస్తుందా అని చెప్తుంటారు. కానీ నాకు ఊహించినట్టుగానే అది వచ్చింది. అనుకోకుండా అది అసలు డబ్బులు లేవు ఏం లేవు, కానీ అనుకోకుండా బంగారం కూడా కొనుక్కున్నా. దాని తర్వాత రీసెంట్గా ఈ మధ్యలో జరిగింది. అయితే నేను మామూలుగా టైలరింగ్ చేస్తాను. అయితే ఏమైందంటే ఇట్లా మామూలుగా కాలేజీలోకి వెళ్తుంటే ఎవరితో ఎందుకులే అని కాముగా వెళ్ళిపోతుంటే వాళ్ళు పిలిచారు నన్ను. పిలిచి ఏమన్నారంటే ఒకసారి ఇంటికి వచ్చి పోండి అని అన్నారు. అంటే సరేలే ఎందుకు అని చెప్పేసి వయసు అయిపోతుందిలే అని వెళ్ళిన. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందంటే మామూలుగా మాట్లాడుతుంటే నాకు మా అమ్మాయికి ఫీజుకు డబ్బులు అవసరం ఉండే. అయితే తను ఏమో మామూలుగా మాట్లాడుతుంటే నాకు అక్క ఇట్లా డబ్బులు కావాలి, ఫీజు కట్టాలి ఒక 1 వీక్లో అని అన్న. అసలు తను ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా ఏమనకుండా సరే క్యాష్ ఉంది, ఆన్లైన్లో కూడా కాదు క్యాష్ ఉందని చెప్పేసి అప్పటికప్పుడే నాకు 85,000 తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసింది. అసలు అది అనుకోకుండా వచ్చేసరికి నేను అసలు షాక్ అయిపోయిన ఆ విషయం మాత్రం. అసలు నేను ఎప్పుడో ఇస్తారు అనుకొని మామూలుగా అడిగినందుకు తను వెంటనే ఇచ్చేసింది. అసలు ఇంకా అది అసలు నేను వారాహి మంత్ర సాధన వలన ఇలా జరిగిందని ఇంకా నేను చాలా బాగా నమ్ముతున్నాను. ఇంకోటి మహాలక్ష్మి మంత్రము కుబేర ముద్ర పెట్టుకొని ఇలాగ చేసినందువల్ల కూడా మనకు అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పోతాయి, మన సమస్యలు అన్నీ తీరుతాయి కుబేర మంత్రం వల్ల. అయితే కుబేర మంత్రం వల్ల ఇంకోటి మహాలక్ష్మి సాధన మన అమావాస్యకు పౌర్ణానికి మనము గ్రూపుగా చేసినామనుకో ఇంకా చాలా బాగుంటుంది. కానీ చెప్తుంటే అందరు ఏదో వీళ్ళు ఇట్లా చెప్తున్నారు అని అనుకుంటారు, కానీ ఇవన్నీ నా అనుభవాలు, ఇవి నా జీవితంలో నేను జరిగినవి నడుస్తున్నాయి కూడా ఇప్పుడు.
అది కాకుండా రీసెంట్గా ఏమైందంటే నేను ఈ మంత్ర సాధన చేస్తే ఇంకా నాకు బలమే ఉంటుంది ఇట్లా అనుకుంటూ పోతని చెప్పేసి మందులు వేసుకున్నాం మొన్న 4 days తర్వాత. అనుకోకుండా అప్పుడు మందే ఒక ట్యాబ్లెట్ వేసుకున్నందుకే ఒక గంట తర్వాత మొత్తం దురదలు అయిపోయి ఎందుకు ఇట్లా అవుతుంది అసలు నాకు, నేను వాడక కూడా 9 months అవుతుంది మా ట్యాబ్లెట్లు వాడక. సరే అని ఒకటి బలం ట్యాబ్లెట్ వేసుకుందామని చెప్పేసి ఒకటి విటమిన్ ట్యాబ్లెట్ వేసుకున్న గంట సేపటికి మొత్తం దురదలు అసలు ఎందుకు అవుతున్నాయి ఇట్లా అని అనుకున్నా. తర్వాత ఏం చేసిన తెల్లవారు ఇంకా వెయ్యొద్దని చెప్పేసి మళ్ళీ 3 days 4 days నుండి వేయట్లేదు. ఇంకా మళ్ళీ నార్మల్కి వచ్చేసింది నా స్థితి. అది ఆశ్చర్యంగా ఉంది. ఇది కూడా అసలు మందులు అనేటివి వేయడం మానేసిన. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మకుండ్రి, మా ఆయన కూడా ఈ మధ్యలో ఏమంటున్నారు, నాకైతే బాగుంది ఇప్పుడు, ఒకప్పుడు వర్క్ ఉండకుండే ఇప్పుడు వర్క్ కూడా బాగానే ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు చాలా బాగుందని చెప్పేసి. ఇంకోటి గురువు గారు వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం సొంత వాళ్ళలాగా చాలా బాగా చూసుకుంటారు. మనము ఏదో మన అమ్మ వాళ్ళ ఇంటికో ఇట్లా పోతే కూడా అంత అనిపించగానే ఆడిపోతే మొత్తం ఇంకా అసలు సొంత వాళ్ళు మన గురించి ఇట్లా ఎదురు చూస్తున్నట్టు తీసుకెళ్ళడము, వచ్చేంత వరకు మనకి సాగనంపడం, ఎంత బాగా చూసుకుంటారు. అసలు ఆ స్థితిలో ఉన్నప్పుడు అక్కడనే ఉండిపోవాలి అని అన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఆ సమయంలో అంత బాగా అనిపిస్తుందండి. ఇంకోటి ఈ మంత్ర సాధన, ఈ మహాలక్ష్మి మంత్రము, ఇది పౌర్ణమికి కూడా ఇలా అందరూ కలిసి చేస్తే చాలా బాగుంటుందండి. ఇంకోటి ఇది నేను నా కృతజ్ఞత కోటి వందనాలు మీకు అందరు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ అఖండ గురుసత్తాయే నమః. ఓం శ్రీ ఆదూరి ఉదయ భాస్కర్ గురుదేవాయ నమః. నా పేరు బాలరెడ్డి. నేను సికింద్రాబాద్ ఈసీఎల్ దగ్గర నుంచి వచ్చాను. గురువుల గారి గురించి ఒక 4 మాటల్లో చెప్దామని నేను ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నాం. శ్రీ ఆదూరి ఉదయ భాస్కర్ గురువు గారు ఆయనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నిస్వార్థంగా, ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందజేయాలని సత్సంకల్పంతో ఆయన నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఎలా అంటే ఆయన ఎంతోమంది గురువుల ద్వారాగా ఆయనకు వచ్చినటువంటి జ్ఞానాన్ని అదృశ్యంగా కానీ, బాహ్యంగా కానీ, అంతర్ముఖంగా సూక్ష్మ దేహంలో కానీ ఆయనకు వచ్చిన ప్రతి ఒక్క జ్ఞాన విజ్ఞానాన్ని ప్రతి ఒక్క సాధకుడు కూడా తెలుసుకొని క్రియాయోగం ద్వారా కానీ, స్వరయోగం ద్వారా కానీ అందరికీ ఇలా పంచుతూ వస్తున్నారు. ఆ క్రమంలో నేను ఆయన గురువు గారిని కలవటం జరిగింది. నేను ఇంతకుముందు గాయత్రి పరివార్ గ్రూపులో ఉండేవాడిని, ఇప్పుడు అలాగే ఉంటున్నాను. మా యొక్క గురువుగారు శ్రీ రామకృష్ణ గురువు గారి యొక్క అనుగ్రహంతో, ఆశీర్వాదంతో ఆయన గురుచరిత్ర ఎప్పుడైతే రాశారో ఆదూరి ఉదయ భాస్కర్ గురువు గారు, అప్పుడు కనెక్ట్ అవ్వటం జరిగింది. ఆ కనెక్ట్ అయిన కాడి నుంచి కూడా ఇప్పటికీ వదలకుండా శ్రీ ఆదూరి ఉదయ భాస్కర్ గారిని మనం ఆయన యొక్క చేసే కార్యక్రమాలు కానీ, ఆయన ప్రతి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా నన్ను ఒక సారథిలాగా ఉపయోగించుకొని ఆయన కార్యక్రమాలకు తీసుకెళ్ళడం జరుగుతూ వస్తున్నది. నేను ఒక డ్రైవర్గా ఉంటున్నా ప్రస్తుతం. అలాంటి నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని అందజేసిన శ్రీ ఆదూరి ఉదయ భాస్కర్ గురువులు గారికి ప్రప్రదంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఆయనకి ఒక 3 గురువులు ముఖ్యంగా ఆయనకు అందించారు. ఇప్పుడు కొత్తగా అగస్త్య మహాముని ద్వారా కూడా, అలాగే ఆదిశంకరాచార్యులు అందించినటువంటి జ్ఞానాన్ని, యోగ విజ్ఞానం, సౌందర్య లహరి ఈ పుస్తకం ద్వారాగా ఆయన జ్ఞానాన్ని మనకి అందజేస్తూ, అలాగే ఇట్లా 2 పుస్తకాలు రాశారు. ఒకటి యోగ విజ్ఞానం సౌందర్య లహరి, రెండవది ఇంగ్లీష్లో ఉంటుంది ద ఇన్నర్ యూనివర్స్. అంతటి మహానుభావులు దొరకటం కూడా నా పూర్వజన్మ సుకృతం. ఎందువల్లంటే ఆయనతో జర్నీ చేస్తున్నప్పుడు ఎంతోమంది గురువులతో పరిచయం అయింది, ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోగలిగాను, ఎంతో మంది గురువుల యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందగలిగాను.
నా జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు చూడటం జరిగింది. ఆ కష్ట నష్టాల గురించి కూడా అవన్నీ పక్కన పెట్టేసాయి. నేనున్నా, నీకు ఏదైతే గురువుల పని చేస్తున్నావో ఆ గురువులే మీకు అన్నీ సమకూర్చుకుంటూ ఉంటారు. మీ యొక్క చేయాల్సిన పని మీరు ఏం చేయాలో అది తెలుసుకోండి. ముందు ఆ కర్తవ్యం ఏందో తెలియజేసి గురుసేవలో నన్ను తరింపజేస్తున్నటువంటి శ్రీ ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు నిజంగా నా పాలిట ఒక వరంగా దొరికారు. ఆయనకి నిత్యం సేవ చేయాలని ఉంటుంది. అయినా నా వృత్తి ధర్మం ప్రకారం కొన్ని సందర్భాల్లో నేను కొన్ని కార్యక్రమాలకు వెళ్తున్నప్పటికీ కొన్ని కార్యక్రమాలు ఏవైతే ముఖ్యమైన కార్యక్రమాలకు నన్ను పిలుస్తూ నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తూనే ఉన్నారు. అసలు 32 బుక్కులు రాసినా కూడా ఇంత చిన్న గర్వం లేకుండా ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి ప్రపంచ దేశాలకు అందజేయాలని చెప్పేసి ఆయన దేశ విదేశాల్లో కూడా వెళ్ళి ఆయన జ్ఞానాన్ని అందించారు. ఆయనకి మేము చూస్తూ ఉంటాం, కొన్ని నిదర్శనాలుగా కనబడుతూ ఉంటారు. అమ్మవారు చెప్తుంటారు, గాయత్రి చేయకోటి నీ యొక్క కొన్ని సమస్యలు పోతాయని. ఆయనకున్న సమస్యలను కూడా ఆధ్యాత్మికంగాను అటు ఆయుర్వేదంగాను ఎంతోమంది గురువుల దగ్గర ఆయన పొందిన యోగ మార్గం ద్వారా, క్రియాయోగం ద్వారా ఆయన యొక్క వచ్చిన సమస్యను కూడా పరిష్కరింపజేసుకొని నాకు వచ్చినటువంటి ఇలాంటి స్థితి ఇంకొకరికి రాకూడదని చెప్పి ఆయనకి ఏదైతే అనుభవపూర్వకంగా జరిగిన ప్రతి విషయాన్ని కూడా పుస్తక రూపంలో కానీ ఆన్లైన్ క్లాసుల రూపంలో కానీ సాధకులకి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు. అలా అందిస్తూ గైడెన్స్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆయన యొక్క తపన మాకు బాగా నచ్చింది. ఆయన యొక్క తపన ఎలా ఉంటుందంటే, నిజంగా చెప్తున్నాం, ఈ యొక్క విషయం ఆయనకి అందిన వెంటనే క్షణం కూడా ఆలోచన చేయడు, ఇమ్మీడియట్గా పంపిస్తాడు బయటికి ప్రపంచంలోకి. ఎందుకంటే పంచే విధమే తెలుసు ఆయనకి, పంచటమే. ఎందుకంటే నిస్వార్థంగా పంచి మనకి గురువుల యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉంటే గురువుల యొక్క అనంతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. నేను ఒక 1 year నుంచి ఆయన గమనిస్తూ ఉన్నాను. దగ్గర 1 year దాటిపోయింది కూడా. 1 year దాటిపోయినా కూడా ఇప్పటి వరకు ఎంత జ్ఞానం అయితే అందుతుందో అంత జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు. అలా నిస్వార్థంగా చేరదీయటం అనేది అందరి యొక్క గురువులకు సాధ్యపడదు. గురువులు అంటే ఎక్కడో దూరంగా ఉంచుకోవటం, లేకపోతే వాళ్ళకు కొంత లిమిట్స్ పెట్టుకోవటం అలాంటివి ఉంటుంది. కానీ ఆదూరి ఉదయ భాస్కర్ గురువు గారికి అలా లేదు. ఎవరినైనా సరే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరినైనా చేరదీసి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచి వాళ్ళ యోగ సాధన మార్గంలో ఆయన కొంచెం పరిణితిని పెంచే విధంగా ఆధ్యాత్మికంగా తయారు చేయటంలో చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు ఆయన. అందుకని మాకు ఎల్లప్పుడూ ఆదర్శనీయంగా ఉన్నారు, ఒక మార్గదర్శకంగా ఉన్నారు. మమ్మల్ని తీర్చిదిద్దే విషయంలో ప్రతి క్షణం ఆయన తపనతో ఉంటారు. ఎప్పుడు మేము ఏదన్నా చిన్న పొరపాట్లు చేసినా కూడా క్షమించి మళ్ళా హక్కును చేర్చుకునేంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఎంతమంది గురువుల దగ్గరికి తీసుకెళ్ళి ఎంతమంది యొక్క ఆశీర్వాదాలు ఇప్పించి ఇంతో జ్ఞానాన్ని మనకు అందజేసినప్పటికీ కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఏంటిదంటే ఆయన క్రియాయోగం నేర్పించారు మాకు. ఈ సాధన ద్వారా చేసుకోండి, ప్లస్ అమ్మవారి యొక్క మహాలక్ష్మి యొక్క మంత్ర దీక్షలు చేపించారు. 1 కోటి అనుకున్నది 3 కోట్లు అయింది. గాయత్రి మంత్రం 1 కోటి అనుకున్నది అది 3 కోట్ల మంత్రంతో పూర్ణావతి చేసుకోగలిగాం. మహాలక్ష్మి మంత్ర జపం చేసుకోగలిగాం. అలాగే ఇప్పుడు వారాహి మంత్రంతో చేయించారు, అది కూడా 1 కోటి పూర్తి అయిపోయి ఎంతోమంది దాని యొక్క భూ సమస్యలు కానీ, పరిశ్రమలు కానీ, వాళ్ళ యొక్క వృత్తి రీత్యా వాహనాలు కానీ, వాళ్ళ యొక్క సమస్యలని పరిష్కరించుకోగలిగారు. అలా ఆయన చెప్పే సాధన ప్రతిదీ క్రమం తప్పకుండా చేసుకుంటూ విశ్వాసంతో, గురువు అంటూ విశ్వాసంతో ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటున్నామో, అది ఏ గురువు అనే కానీ గురువు యొక్క పట్ల మీరు నమ్మి చేసుకుంటే ప్రతిదీ కూడా సాధ్యమే అనేది నిరూపించగలిగారు. ఆయన అదే చెప్తారు, మీరు గురువు అనొద్దు, గురువు అంటే మాత్రం పట్టుకోండి, పట్టిన పట్టు వదలొద్దు.
పట్టుకున్నారంటే ఇంక వదలొద్దు, పట్టుకోండి గట్టిగా, ఏమైనా కానివ్వండి అని చెప్పి మమ్మల్ని ధైర్యంగా ఉంచి సాధకులను కూడా అలా తయారు చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసుల్లో చెప్తూ ఉంటారు, గురువు పట్ల ఎలా ఉండాలి, గురువు అంటే ఎవరు, ఎలా ఉండాలి, మన యొక్క బాధ్యత ఏంటి, మనలో ఉన్న కర్మల్ని ఎలా తీసుకోవచ్చు సాధనా పరంగా, క్రియాయోగం ద్వారా, అలాగే మన యోగ సాధన ద్వారా మంత్ర తంత్ర యంత్రాలను కూడా అందించి మనకి ఎంతో మా సేవకులు, సాధకులు, కార్యకర్తలు, శిష్యులు అందరూ బాగుండాలని ప్రతి ఒక్కరికి అందజేశారు. మంత్రజపం అందజేశారు, యంత్రాలని అందజేశారు, అలాగే క్రియాయోగం కానీ అలాగే ఇప్పుడు మన వేగస్నరు గురించి అమ్మాయి చెప్పింది పాప, ఆ విధంగా కూడా ఎన్నో కార్యక్రమాలకి మనం చెప్పడం జరిగింది, చేయించడం జరిగింది. ఇప్పటికీ సాధనలు జరుగుతుంది. ఒక వర్క్షాప్ పెట్టి నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆయన యొక్క గురుగారు 24 ఓంకారాల సాధన ప్లస్ సూర్య నమస్కారాలతో పాటు మనకి స్వరశాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందించారు. క్రియాయోగం ద్వారా కొంత జ్ఞానాన్ని మనకి దీక్ష ఇచ్చి ఆ జ్ఞానాన్ని కూడా అందించారు. దాన్ని చేసుకోబట్టి మాకు చాలా కొన్ని మిరాకిల్స్ జరగటం జరిగింది. అవన్నీ చాలా ఉన్నాయి కానీ ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, ఒకటి చెప్తాను. రీసెంట్గా వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్దామని అనుకుంటూ కొన్ని రోజుల గురించి మనం వెయిట్ చేస్తూ ఉంటే అనుకోకుండా వేరే వాళ్ళ ద్వారాగా వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఆడ జరిగిన మిరాకిల్ ఒక అద్భుతం. వెళ్ళి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మా బాబు, డాడీ నాకు 60,000 రూపాయల శాలరీతో ఉద్యోగం వచ్చింది అని ఒక శుభవార్త చెప్పాడు. దాన్ని ఏమంటారు అంటే ఆధ్యాత్మికంగా ఎంతోమందికి ఎన్నో రకాల అనుభవాలు జరుగుతుంటాయి, ఆ మిరాకిల్ జరుగుతుంటాయి. అట్లా వారాహి అమ్మవారు మంత్రం చేస్తూ ఉంటూ గ్రూపులో సాధన చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి మిరాకిల్ అమ్మవారి దర్శనానికి నేను ఎలాగో సొంతగా పోలేను, అలాంటిది నా కారులో కిరాయి రూపంలో వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళటం, అలా వాళ్ళ ద్వారాగా నాకు అనుగ్రహాన్ని అమ్మవారు కలిగించి అదే రోజున సేమ్ డే అంతకుముందు 30,000 రూపాయలతో ఉన్న శాలరీ 60,000 రూపాయల రెట్టింపుతోటి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయినట్టుగా నాకు లెటర్ వచ్చింది డాడీ అని చెప్పి శుభవార్తని తెలియజేశారు. అది మర్చిపోలేని విషయం. అలాగే నా ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపరుస్తూ ఉన్నాయి. అలాగే మా కూతురు, అల్లుడు క్షేమంగా, పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారు. చాలా ఆర్థికంగా కూడా నేను ఈ సాధనలు చేయటం వల్ల మానసికంగా, శారీరకంగా ఎంతో సంతోషంగా, ఆత్మ తృప్తితో జీవిస్తున్నాను. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇదే చేయాలని కాదు, ఆధ్యాత్మికంగా మంచి ఆలోచనతో సద్బుద్ధితోటి ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వారందరికీ ఇలాంటి మిరాకిల్స్ అనేది సర్వసాధారణం. అవి మిరాకిల్స్ అనకూడదు, అసలు ఆత్మీయంగా జరిగేవి. కానీ మనకు ఆ టైంలో మనకు జరిగినాయి కాబట్టి సడన్గా అవి మనకు మిరాకిల్స్ లాగా, అమ్మవారి యొక్క నిదర్శనాలలాగా మనకు అనిపిస్తుంటాయి. అది యొక్క గురువుల యొక్క అనుగ్రహంతో, ఆశీస్సులతోటి ఆ అమ్మవారు అనుగ్రహించిందని భావించి సర్వదా నేను గురువులకి, ఆ అమ్మవారికి కృతజ్ఞతగా ఎప్పుడు మనలో దైవం నిండుగా ఉండాలని చెప్పి మన ఆత్మ నిండా, మనసు నిండా దైవస్మరణతో ఎప్పుడు నిత్యం ఉండాలని, 10 మందికి సేవ చేయాలనే సంకల్పం ఎప్పుడు ఉంచుకొని సత్సంకల్పాలతో మనం నిత్యం ఉండాలని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. ఇంతవరకు గురువుగారు వారి యొక్క జీవన ప్రయాణం, ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు, వారు చేసినటువంటి సాధనలు, దానిలో వారు పొందినటువంటి అనుభవాలు, అవి మనకి ఇప్పుడు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇప్పుడు ఉన్నటువంటి సాధకులు ఎవరైతే యోగ మార్గంలో ఉన్నారో ఆ సాధకులు ఏ విధంగా ఉంటే వారు సాధనలో ముందుకు వెళ్తారనేది, వారు ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని వారు ఎప్పుడు అందిస్తూ ఉంటారు. పూర్తి యోగ సాధకులు కాబట్టి వారు అనుభవించిందే ఆ జ్ఞానాన్ని మనకి అత్యంత సూక్ష్మంగా, తక్కువగా మనకు వెంటనే అర్థమయ్యే విధంగా కూడా వారి గ్రంథాలు, వారి పుస్తకాలు కూడా చాలా తక్కువ పేజీలతో ఇస్తారు. ఎందుకంటే వారు నేర్చుకుందాం అనుకుంటే ఇవే ముఖ్యమైనవి, మిగతావంతా కూడా పెద్ద పెద్ద గ్రంథాలు ఇస్తే వారు చదవలేరు కూడా. ముఖ్యమైన విషయాలు దీంట్లోనే ఉన్నాయి. దీని ద్వారా వారి యొక్క యోగ సాధనలో ఎంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందని వారు దాదాపు 34 గ్రంథాల ద్వారా వారు మనకు అందించడం జరిగింది. వీటన్నిటినీ మీరంతా కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ
మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.